సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఇవి ఫోర్జరీ కాదు, దీనికి అధికారులే బాధ్యులు అన్నప్పుడు మీపై కేసు ఎలా నమోదైంది? పోలీసులు మీ ఇంటి చుట్టూ ఎందుకు తిరిగారు? 8:30 టైంలో పోలీసులు మా ఇంటికి వచ్చేది. ఎట్లా అంటే నేను మేయర్ని లేడీని అని కూడా కాదు, మీరు వస్తారా రారా, నేను లేడీని కదా సార్, అయినా కూడా నా పైన బ్యాడ్గా వీడియోస్ పెడతారు. మరి ఇంత బాధ పెట్టాలా, ఏదైనా పదవి ఇస్తే అనే బాధ వేస్తుంది సార్ నాకు ఒక్కోసారి. ఈ రోజుకి కూడా మా బాబు పుట్టాడనే కానీ ఏ కష్టం వచ్చింది మీ బిడ్డకి? ఇప్పుడు పదవి నుంచి దింపేస్తారేమో, ఒకవేళ ఇంకా తెలీదు. రెండో బిడ్డ మేయర్ అయ్యిందని సంతోషము ఉండింది సార్. కానీ ఇప్పుడు నా దేవుడు నా కష్టాలన్నీ దేవుడికి చెప్పు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క బలవంతంతోనే మీకు ఇచ్చారు కదా. నాకు మేయర్ పదవి రావడంలో శ్రీధర్ రెడ్డి గారి పాత్ర. మేయర్ గారు అంటే మీ వైఫ్ శ్రవంతి గారు వైసీపీలో ఉన్నారు, మీరు పసుపు కండ కప్పుకున్నారు కదా, టీడీపీలో చేరి ఉన్నారు కదా. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు బీఫామ్ వచ్చింది అని చెప్పి ఆమె చెప్పారు. అయినా కానీ ఆమె కూడా నడుస్తున్నారు. నేనైతే ఓపెన్గా ఊర్లో ఎస్టీలు ఎక్కువ ఉన్నారమ్మా, వచ్చి ప్రచారం చేయి, నువ్వు రా తల్లి, ₹1 కోటి ఇస్తానన్నారట. ₹1 ఇస్తాననేది ఆయన చెప్పిన మాట, నేనుగా నోరు తెరిచి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే మీ ఇద్దరికి ఇప్పటికీ అభిమానం ఉందా లేదా చెప్పండి? ఖచ్చితంగా సార్, నాకు ఈ మాట చెప్పడం కూడా ఇష్టం. నాకు రూప్కుమార్ అది ఎప్పుడు పల్లకి మోస్తాడు తప్పితే పల్లకిలో కూర్చోడని నేను వింటుంటాను, ఆయన చేశాడు ఇవన్నీ. మేయర్ గారు సెలవు పెడితే ఆటోమేటిక్గా డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టిని. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలోని ఉమారెడ్డిగుంట రవీంద్రనగర్లో ఉన్నాను. మా నాగరాజ్ అక్కడేం పని చేస్తుంది అనుకుంటాను కదా, తప్పదు కదా, ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. సమస్య వచ్చినప్పుడు విషయం తెలుసుకోవడానికి ఎక్కడికైనా మీ నాగరాజ్ వెళ్తుంటారు. ఈరోజు వచ్చిన కారణం వేరే ఉంది. రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయనేది ఒక నానుడైతే ఉంది. ప్రస్తుతం అదే జరగబోతోంది ఇక్కడ. అంటే ఎవరు బండ్లో ఉన్నవారు ఓడెక్కారు, ఓడ నుంచి ఎవరు బండి దిగబోతున్నారు అంటే, పాపం గతంలో బండిపై నడుస్తున్న ఆమెను ఓడనెక్కించిన పెద్ద మనుషులే ఈరోజు ఓడ నుంచి బండిపైనకి తీసుకొస్తున్నారన్నమాట. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆమెను ఈరోజు అప్రజాస్వామ్యబద్ధంగా గద్దె దించడానికి రంగం సిద్ధం చేసేశారు. సరే, ఇదంతా చెప్తుండే ఎవరి గురించి అనుకుంటున్నారా? ఎవరి గురించో కాదండి, నెల్లూరు నగర మేయర్ పొట్లూరి శ్రవంతి జయవర్ధన్. ప్రస్తుతం మనము ఆమె ఇంటి వద్దే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనం ఇల్లు, ఇదంతా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా ఒక రెంటెడ్ హౌస్లే అనమాట. చాలా ఇల్లు ఉన్నాయి దీంట్లో. పైన కనిపిస్తుంది చూడు, రేకుల షెడ్, రేకులు అవన్నీ ఇల్లు అంతా కనిపిస్తుంది. ఆ ఇంట్లో నగర మేయర్ పొట్లూరి శ్రవంతి జయవర్ధన్ గారు అద్దెకున్నారన్నమాట. అంటే ఒక నగర మేయర్ అంటే మనకు తెలుసు, గతంలో మనం చిత్తూరు మేయర్ గురించి కూడా చెప్పుకున్నాం కదా, అదే స్థాయిలో ఇక్కడ నెల్లూరు నగర మేయర్ పరిస్థితి కూడా ఉందన్నమాట. అంటే ఏంటి అసలుకి, మామూలుగా ఒక ఎంపీటీసీనో సర్పంచో ఏదో అంటే కూడా ఆహా ఓహో అంటూ మంది మార్బలము, ఇంటి ముందరంతా వాహనాలు, పెద్ద పెద్ద కాంపౌండ్లు, అబ్బబ్బబ్బో హంగు ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయంట. ఎలాంటి ఆర్భాటాలు, చాలా సాదాసీదాగా. దీనికి కారణం ఏంటి? ఆమె ఒక ఎస్టీ కావడమే అనమాట. అంటే రాజకీయాల్లో రాణించాలంటే అంత అగ్రవర్ణాల వాళ్ళు ఎక్కువగా రాణిస్తుంటారు కదా. అంటే ఎస్సీలు, దళితులు, గిరిజనులు, గిరిజనులు రాజకీయాల్లో రాణించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. ఎందుకంటే అగ్రవర్ణాల ఉక్కు పాదాల కింద వాళ్ళు ఎప్పుడు నలిగిపోతుంటారన్నమాట. అంటే అందుకే చెప్తాడు, మనం ఒక్కసారి ఈ అద్దె ఇళ్లలో ఉన్న దాంట్లోనే పైన ఫ్లోర్లో శ్రవంతి గారు అద్దెకుంటారు. ఒక నగర మేయర్గా ఉన్న ఆమె కనీసం ఒక కార్ పార్కింగ్ కూడా లేని ఇక్కడ ఆమె అద్దెకుంటున్నారంటే ఆమె పరిస్థితి తెలుసుకోవచ్చు ఉంటాను. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్ కుర్చీలో కూర్చున్న ఆమెను ఈరోజు అప్రజాస్వామ్యబద్ధంగా ఆ కుర్చీని దింపేస్తున్నారు. అంటే రాజకీయాల్లో న్యాయ అన్యాయాలకు ఉన్న పాత్ర ఎంత, అదే నైతికతకు ఉన్న
ప్రాధాన్యత ఎంత అంటే ఎవ్వరు కూడా సరిచూసి చెప్పలేరన్నమాట. అసలు వాటికి విలువే లేదు రాజకీయాల్లో. న్యాయానికి అన్యాయానికి నైతికతకు ఉన్న ప్రాధాన్యత గురించి రాజకీయాల్లో విలువే లేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, గద్దెనెక్కించిన వారే ఎందుకు గద్దె దింపాలనుకుంటున్నారు అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. పైన స్రవంతి జయవర్ధన్ గారు ఉన్నారు, ఆవిడని అడిగి మనం వివరాలు తెలుసుకుంటాం. ఒక్కసారి నన్ను ఫాలో కండి. స్టెప్స్ కూడా చూడొచ్చు మొత్తం కూడా ఎట్లున్నాయో. మొత్తం ఒక 90 degrees యాంగిల్లో ఉన్నట్టున్నాయి స్టెప్స్ పైకి ఎక్కడానికి. మోకాలు నొప్పులు వస్తున్నాయి. అన్నీ కూడా అద్దె ఇల్లే. దీంట్లో ఇది వాళ్ళ సొంతది కాదు, వాళ్ళు కూడా అద్దెకే ఉన్నారు. నాకు ఫస్ట్ ఫ్లోర్లోకి రావడానికే మోకాలు నొప్పులు వేస్తున్నాయి. అసలు నాకు మోకాలు నొప్పులు. ఇదమ్మా చూడండి, రోజు ఒక నగర మేయరు, నగర మొదటి పౌరురాలు ఆమె, నగర మొదటి పౌరురాలు రోజు కూడా ఇంత పైకి ఎక్కాలి. ఎక్కేలో గస వచ్చేస్తుంది. వచ్చి ఒక అద్దె ఇంట్లో, ఇది మన పొట్లూరి స్రవంతి జయవర్ధన్ గారు అద్దెకు ఉంటున్న ఓ చిన్నపాటి ఇల్లు. అంటే పైన చూడ్డానికి చక్కగా ఉన్న ఒక అద్దె ఇల్లు అనమాట. అంటే దాదాపు 4 సంవత్సరాలకు పైగా నగర మేయర్గా ఉన్న ఆమె ఎంత సంపాదించవచ్చు అనేది అందరూ అనుకుంటుంటారు అనమాట. పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది కదా. బడుగు బలహీన వర్గాలు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అగ్రవర్ణాల పెత్తనం ఉంటుంది తప్పితే వారికి ఉన్నది ఏమిటో కుర్చీ మాత్రమే వారిది అవుతుంది అనమాట. పెత్తనం అంతా కూడా అగ్రవర్ణాలది అవుతుంది అని చెప్పడానికి ఒక చిత్తూరు మేయర్ అముదా గారి విషయం అయితే, నెల్లూరు మేయర్ స్రవంతి విషయంలో కూడా మనకు స్పష్టమవుతుంది. ఇంటి పరిస్థితిని చూస్తే రండి, ఇంట్లోకి రండి. జయవర్ధన్ అవునా? మేయర్ గారి భర్త జయవర్ధన్. అంటే జయవర్ధన్ భార్య మేయరు, కానీ ఇక్కడ మనం ఒకటే చెప్పాలి కదా, ఆమె మొదటి పౌరు, నగర మొదటి పౌరురాలు కాబట్టి మేయర్ గారి భర్త అని చెప్పక తప్పడం లేదనమాట. చూడొచ్చు దీన్ని. ఓ దేవుడి గది. ఎందుకంటే ఇవన్నీ ఓకే ఓకే అందరూ కూడా ఇలాంటి మొక్కలే ఇవ్వాలన్నమాట. వేరే విశాల్ వాళ్ళంట, స్వీట్ బాక్స్ ఇచ్చినప్పుడు ఎవరిని కలిసినప్పుడు ఇలాంటివి ఇస్తేగినా చాలా మంచిదన్నమాట. మొక్కలు ఇవ్వాలి. హాల్ ఇది చూడు, డైనింగ్ హాల్ ఎంత పెద్దగా ఉంది. డైనింగ్ హాలు ఇది ఓపెన్ చేయొచ్చా? ఓ కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఉంది కదా. ఒక చిన్నపాటి కిచెన్. నగర మేయర్ గారు పాపం తన కుటుంబానికి సరిపడా వండుకోవడానికి ఒక చిన్నపాటి కిచెన్. పెద్ద ఇల్లు కాదంటే మళ్ళీ ఇది ఒక చిన్నపాటి కిచెను. సింగిల్ బెడ్రూమ్ హౌస్. అది అక్కడ ఒకటి చిన్నది, ఇక్కడ ఒకటి ఉంది. చిన్న డైనింగ్ హాలు. అక్కడ బాబు ఉన్నారు, అదొక బెడ్రూము. అక్కడ పాపం ఆమె మొన్ననే డెలివరీ అయ్యారు, బాబు ఉన్నాడు లోపల. అమ్మా అమ్మ నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. రే చిన్న మేయర్ యువన్ చిన్న మేయర్ థర్డ్ మంత్ రే ఓకే. చూడు పాపం కొడుకు పుట్టి నా ఆనందం అనమాట. 3 నెలలు అయింది కొడుకు పుట్టి. కనీసం వాళ్ళ ఆనంద పడడానికి కూడా ఇవి రోజులు కాకుండా పోయినంటే అదే చెప్పాను కదా, న్యాయానికి అన్యాయానికి నైతికతకు ఉన్న ప్రాధాన్యత ఎంత ఇక్కడ రాజకీయాల్లో ఉంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కొడుకు పుట్టి 3 నెలలైన ఆనందాన్ని కూడా 10 మందితో పంచుకోవడానికి కూడా లేకోకుండా ఒకటే ఇబ్బందులు అన్నమాట. గడిచిన దాదాపు ఒక 6 నెలల నుంచి ఒకటే ఇబ్బందులు, కేసులు, భర్తపై కేసులు, ఆవిడని గద్దె దింపడానికి జరిగే ప్రయత్నాలు అన్నీ కూడా ఇక దింపే సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. మరి ఆ ఓడ అంటే బండిపై వెళ్తున్న ఆమెను ఓడని ఎక్కించారు. ఆ ఓడని
దింపడానికి ఇప్పుడు ప్రయత్నాలు రంగం సిద్ధం చేశారు కదా. మరి ఆ ఓడను దిగకుండా ఆ ఓడను కాపాడుకోవడానికి మరి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే ఎంత ప్రయత్నించినా వేస్ట్ అనిపిస్తుంది. మరి దేవుడే కాపాడాలి వీళ్ళని. సరే, ఏం జరిగిందని తెలుసుకోవడానికి మేయర్ దంపతులతో మనము ముచ్చటించి మరిన్ని వివరాలు వాళ్ళ ద్వారానే తెలియజేస్తారు. దంపతులకు నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు అని నేను అడగలేను, బాగున్నామని మీరు చెప్పలేరు, ఎందుకంటే పరిస్థితి అలా వచ్చింది. ఓకే, ఎన్నెళ్ళమ్మా బాబాకి? 3 months, 3 నెలలు. మరి కొడుకు పుట్టాడు. ఎవరైనా కొడుకు పుడితే వారసుడు పుట్టాడు, వంశోద్ధారకుడు పుట్టాడు అని ఆనందపడతారు కదా. ఆనందం మీ దంపతులకు ఉందా? ఎక్కడ ఉంది సార్? ఉందా? ఎక్కడ ఉంది సార్? ఎందుకు లేదు తల్లి? బాబు పుట్టాడే కానీ మాకెన్ని ఈ రోజు కూడా స్టిల్ మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఏం తల్లి, ఏమి ఇబ్బందులు? ఏమమ్మా మేయర్ గారు చెప్పండి. మా వారిని 2 సార్లు జైలుకి పంపించారు. జైలుకా? మీ వారు తప్పు చేశారని కదా పంపించింది. సార్ ఇప్పుడు అది తప్పు చేశారో లేదో అన్నది ప్రజలకి తెలుసు, పంపించారు కదా వాళ్ళకి తెలుసు. చేస్తామో చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా మమ్మల్ని మా వారిని 2 సార్లు జైలుకి పంపించారు. దాదాపు 3 నెలలు ఇంట్లో లేకుండా బయట ఉన్నాడు. అంత ఇబ్బందులు పెట్టారు. 8:30 టైంలో పోలీసులు మా ఇంటికి వచ్చేది, అరెస్ట్ చేయాలి. నేను మేయర్గా ఉన్నాను, స్టిల్ మేయర్గా ఉన్నా నాకున్న ప్రోటోకాల్ని కూడా అధిగమించి మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. డిఎస్పీ ఆఫీస్కి కూడా ఒకసారి నేను వెళ్ళాను. సరే, శ్రీనివాసులు రెడ్డి అప్పుడు డిఎస్పీ, ఇప్పుడు లేరు, ట్రాన్స్ఫర్ అయిపోయినారు. అప్పుడు డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి అని ఉన్నారు. ఎట్లా అంటే నేను మేయర్ని లేడీని అని కూడా కాదు, మీరు వస్తారా రావాలమ్మా, మీరు నా ఛాంబర్కి రండి, నేను ఎంతో గౌరవంగా నా ఛాంబర్కి రండి డిఎస్పీ గారు అంటే అక్కడికి రావడం కుదరదు, మీరు వస్తారా రారా. మా అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఏదో చిన్నగా కూలి పనికి అలా వెళ్ళేవాళ్ళు. మా బావని తీసుకొచ్చి నైట్ 10:30కి అలా వాళ్ళ ఇంటికి ఒక జీబ్లో వెళ్ళి ఒక 5 నెంబర్స్ 6 నెంబర్స్ వెళ్ళి నువ్వు మార్నింగ్ పోలీస్ స్టేషన్కి రావాలి, ఇక్కడ ఉన్నాడు జయవర్ధన్ ఇక్కడ ఉన్నారు అని వాళ్ళని బెదిరించడం. నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కావాల దగ్గర వాళ్ళది బెటర్ ఉంటా అక్కడికి వెళ్ళి వాళ్ళని బెదిరించడం. మార్నింగ్ వస్తే మా బావ వస్తే ఎట్లా అంటే అట్లా గలీజ్ మాట్లాడు. పోలీసులు మీరు మేయర్ అని తెలిసి 4th టౌన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎలాంటి కొంచెం కూడా మర్యాద లేకుండా నేను మేయర్ని ఉన్నాను అనుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత మా బావ కళ్ళల్లో నీళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇలా ఒక్కటిగా సార్ పెడుతూనే ఉన్నారు. మా బాబు పుట్టాడని అనే కాదు, నేను ఫైల్స్ ఆపుతున్నాను, అభివృద్ధి చేయట్లేదు అని అన్నారు. నేను ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉన్నాను, బెడ్ మీదే ఉన్నాను. సిజేరియన్ అమ్మా మీకు? సిజేరియన్ సార్, సిజేరియన్. హాస్పిటల్ బెడ్ మీద ఫైల్స్ పెట్టి సైన్స్ పెట్టి అప్రూవల్ ఇచ్చి పంపించాను నేను. దాన్ని కూడా అంటున్నారు ఈమె అభివృద్ధి చేయదు, అండగా ఉంది, అసలు దేనికి కూడా ఇమాన్సిపేషన్ ఇవ్వట్లేదు అని చెప్పారు. నేను దానికి నా దగ్గరికి ఎప్పుడు వచ్చిందో ఫైలు మళ్ళీ నేను పంపించే టయాన్ని కూడా విత్ ఒక బుక్లో అధికారి తీసుకొస్తారు కదా, ఏఈలు డిఈలు తీసుకొచ్చిన ఫైల్ వాళ్ళకి సిగ్నేచర్ పెట్టుకొని నేను ఎప్పుడు క్లియర్ చేసి పంపిస్తున్నాను కూడా రాసి పంపించాను. అయినా కూడా నేను చేయట్లేదని మాట్లాడడం చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు అంటే సార్ చెప్పలేనా, అన్ని ఇబ్బందులు పెట్టారు. పుట్టడమే బాబు మేయర్ కొడుకుగా పుట్టాడు, ఆనందము. కానీ బాబు పుట్టిన తర్వాత వాడు ఊహ తెలుసు ఎక్కువ సార్, ఎక్కువ అయిపోయాయి. బాబు పుట్టాడని ఆనందం కంటే బాబు పుట్టాడు, నేను హాస్పిటల్లోంచి అన్ని ఫైల్స్ సంతకాలు పెట్టి పంపించాను. కొన్ని రోజులకి మా బాబుకి పేరు పెట్టుకుందామని ఒక చిన్న ఫంక్షన్ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకున్నాను. ఆ రోజు నా మీద బ్యాడ్గా 2 days అంటే ఈ రేపు ఫంక్షన్ అనగా ఈరోజు నేను లేడీని కదా సార్, అయినా కూడా నా పైన బ్యాడ్గా వీడియోస్ పెడతారు. వీడియోసా? ఏ వీడియోస్ తల్లి? ఇప్పుడు నేను ఇట్లా మేయర్గా ఉన్నది, అక్కడ షాప్లో వర్క్ చేస్తున్నామని తీసుకొచ్చి మేయర్ని చేశారు. పర్సనల్గా ఎన్నైనా చేసుకుంటాను సార్, ఇప్పుడు పర్సనల్గా అన్నది షాప్లో పనిచేసామని తీసుకొచ్చి మేయర్ని చేశారు. ఇప్పటికి కూడా ప్రజెంట్ ఒక 2 days బ్యాక్ కూడా వీడియోస్ పెట్టిస్తూనే ఉన్నారు. నేను ఒకటే సార్, అంటే అంత మాకు అది పరిస్థితి అసభ్యకరంగా నేను లేడీగా ఉన్నానని కూడా కొంచెం కూడా పెట్టే వాళ్ళకి కూడా సార్ చాలా ఇబ్బందికరంగా ఉండాలంటే చెప్పాలంటే అట్లా పెట్టిస్తూ ఉన్నారు.
కేవలం హ్యూమిలేట్ చేయాలని సార్ అంతే. అంటే వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. అంతే సార్. తీయాలి అని. సో ఇప్పుడు మేము ఎంతవరకు ఎదుర్కోగలుగుతాం అంతవరకు ఎదుర్కొన్నాం సార్. అంటే కానీ ఇంకా మాతో తిరిగే పిల్లల మీద కూడా, అంటే మాతో 2-3 ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, బెదిరించడం, వాళ్ళని భయపెట్టడం. ఇటీవల ఒక కుర్రాడు ఇంటిపై కూడా దాడి చేశారు కదా మీ అవును, సిరాజ్ అని. దాదాపు సార్ మేము వైసీపీలోకి మారాం, వైసీపీలోకి వచ్చాం సార్. అప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచే సార్, తర్వాత రోజు నుంచే నా మీద కేసులు పెడతామని చెప్పి అందరి చేత ఫోన్లు చేయించడం, కేసు పెట్టేశారు. మీరు 3 నెలలు సెలవు పెడితే కానీ మిమ్మల్ని వదిలిపెట్టం అని చెప్పి బెదిరించడం. స్వయాన డిఎస్పీ 8:30కి మా ఇంటికి వచ్చారు సార్ నైట్. డిఎస్పీ నేరుగా వచ్చారా? ఇక్కడ ఇంటికి వచ్చారు. మా వారు అప్పుడు బయట ఉన్నారు. ఏం పేరు ఆయన? శ్రీనివాసులు రెడ్డి సార్. 8:30కి వచ్చాడు సార్. ఒక 9 మంది ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చి బయట నిలబడారు సార్. లోపలికి రండి, నేను అమ్మే ఉన్నాం, లోపలికి రండి, మేము రామ్, మాకేంటమ్మా ఈ తలనొప్పి, మీరు వెళ్ళి మాట్లాడుకోండి శ్రీధర్ రెడ్డి కాడికి వెళ్ళి, ఇదే మాట అంటున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అంటే ఇప్పుడు ఆయన కదా వాళ్ళకి ప్రెజర్ ఇచ్చి పోండి అని చెప్తున్నారు కదా. 8:30కి సార్ నైట్ నేను మా మదర్ వచ్చి, ఇప్పుడు నేను అప్పుడు అడిగాను, పొలిటికల్ కోసం మీరు వస్తున్నారంటే దేనికోసం మీకు తెలీదా అంటారు. నేను మేయర్గా ఉన్నాను, కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మమ్మల్ని కానీ ప్రజెంట్ ఇప్పుడు కూడా చూస్తే, నేను అప్పటికి మొన్న నా గురించి అన్న వాళ్ళందరికీ కూడా చెప్పాను, అభివృద్ధికి అడ్డంగా ఉంది. నా దగ్గర ఆ బుక్ చూపించి చెప్పాను. దానికైతే ఇప్పటికి సమాధానం ఇవ్వలేదు. ఆమె అభివృద్ధికి అడ్డంగా ఉంది అన్న వాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు, ఇప్పుడు నేను మళ్ళీ ఆ బుక్ చూపించి నేను ఎక్కడ అప్రూవల్ ఇవ్వట్లేదు, ఇనాన్షిపేషన్ ముందస్తు అనుమతి ఇవ్వట్లేదు చెప్పండి అని నేను అడిగితే, చూపిస్తాను రండి అని అడిగితే దానికి మాత్రం సమాధానం ఏమి ఇవ్వలేదు. కానీ ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉన్నారు సార్. మా దాకా వచ్చినంత వరకు మేము ఎదుర్కొన్నాము, ధైర్యంగానే ఉన్నాము. కానీ మాతో కూడా తిరిగే పిల్లలంటే చాలా కూలికి వెళ్ళే పరిస్థితి సార్. వాళ్ళ అమ్మ వాళ్ళు మాతో తిరుగుతున్నారే కానీ వాళ్ళకి మేమేం చేసిన పరిస్థితి లేదు. వాళ్ళకి మేము ఏదో చేసేస్తాము, తిరుగుతున్నారు అంటే ముందు నుంచి ఉన్నారు, మా వారితో మేయర్ కాక ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఆ ఇదితో అభిమానంతో వస్తూ ఉంటారు సార్. వాళ్ళ ఇంటి మీదకి పోయి ఒక 30 మంది 40 మంది పోతే ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే, మరి ఇంత రౌడీజం చేస్తారా, మరి ఇంత బాధ పెట్టాలా, ఏదైనా పదవి ఇస్తే అనే బాధ వేస్తుంది సార్ నాకు ఒక్కోసారి. ఈ రోజుకి కూడా మా బాబు పుట్టాడనే కానీ సంతోషం లేదు సార్ నాకు. మేము ఎదుర్కొంటూనే ఉన్నాం ఈ రోజుకి కూడా. తెలీదా మీకు రాజకీయాలు ఇలాంటివన్నీ ఉంటాయని? తనకైతే తెలియదు సార్ వాస్తవంగా. అంటే తను నా మ్యారేజ్ అయిన తర్వాత 1 year సార్ అయింది. 1 year అయింది. ఇప్పుడు 5th year సార్ ఇది. 5 సంవత్సరాలు. 1 year తర్వాత ఎలక్షన్ వచ్చింది సార్. ఇక్కడ మాకు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, లేడీ రిజర్వేషన్ అయింది. సరే తను పెడదామని చెప్పేసి ఇంకా నేను దాదాపు 20 years నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో అలా తిరుగుతూ ఉన్నాను. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది, మళ్ళీ అవకాశాలు రావాలంటే ఎన్నో రోజులు పడుతుందనే ఉద్దేశంతో సరే లేడీ అయినా కానీ నేను ప్రోత్సహించాను సార్. సార్ మీ ఇద్దరు గురించి తెలుసుకోవాలండి, మీ ఇద్దరు కుటుంబ నేపథ్యాల గురించి మేరుగా మీరు చెప్పండి. అసలు మీ కుటుంబాన్ని, మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు అసలుకి? మా ఫాదర్ ఫార్మర్ సార్. ఫార్మర్. మా అమ్మ హౌస్. అవును సార్. మీ స్వగ్రామం ఎక్కడ సార్? మాది బిట్రగుంట సార్. మాది బిట్రగుంట. నాన్నది బిట్రగుంటది. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు. అమ్మగారి పేరు విజయలక్ష్మి. ఎంతమంది సంతానం వారికి మీరు? మేము 3 సార్. నేను సెకండ్ సార్. 3 అమ్మాయిలే? 3 అమ్మాయిలే. పెద్ద మ్యారేజ్ అయిపోయి బాబు పాప. ఎంతవరకు చదువుకున్నారు మీరు? 10th సార్. 10th చదువుకున్నాను. ఇంటర్ మ్యారేజ్ అయిన తర్వాత కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేశాను. నా తర్వాత ఇంకొక పాప ఉంది, తను వర్క్ చేస్తుంది సార్. నర్సింగ్ కంప్లీట్ చేసింది. నర్సింగ్ అప్పుడు వర్క్ చేస్తుంది. మీరు ఏం చేసేవారు? ఎంతో గుడ్డల షాప్లో పని చేశారు అది ఇది అంటారు కదా, నిజంగా చేశారు మీరు పని? అవును చేశాను సార్. తప్పేం కాదమ్మా సార్. ఇప్పుడు మిడిల్ క్లాస్ తప్పేం కాదు. తప్పేం కాదు సార్. ఆయన ఈ రోజు ప్రధాని కావచ్చు, ఆయన మూలం ఈ రోజుకి టీ అమ్మారు అంటారు కదా, అదేం పెద్ద తప్పు కాదు. మరి ఈరోజు మనకి అంబానీ
వాళ్ళు ఏం చేసింటే వాళ్ళ నాన్నగారు సైకిల్పై బట్టలు అమ్మేవాళ్ళు అంటారు. ఎందుకు అంబికా దర్బార్ బత్తి ఈ రోజు ఉన్నారు మనకు అంబికా కృష్ణ గారు, చిన్న స్కూటర్ సైకిల్ మీద బత్తీలు అమ్ముకునే వాళ్ళు అంటారు. ఈ రోజు పెద్ద శ్రీమంతులు. తప్పేం కాదు అది. తప్పేం మీరు కాదు. గుడ్డల షాప్లో పనిచేసినారా, కూలీ పనిచేసారా, కప్పులు కడిగారా అనేది కాదు. నిజాయితీగా నీతిగా విలువలను పాటిస్తూ బతికారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. సమాజం కరెక్ట్గా చెప్పారు సార్. దాన్ని ఏంటంటే హ్యూమిలేట్ చేస్తూ సార్ వీడియో ప్రిపేర్ చేసి దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం సార్. అని ఇప్పుడు మా బాబు పుట్టి 3వ రోజు సార్, 3వ రోజు ఆ వీడియో పెట్టేది సార్. అది కొద్ది రోజులు జరుగుతూ ఉంటుంది. ఇంకా మా ఇంట్లో బాబుకి పేరు పురుడు చేస్తాను కదా సార్. పురుడు రేపు పురుడు అంటే ఈరోజు మళ్ళీ ఒక వీడియో ఇలాంటిదే సార్. ఇలాంటి వీడియోలే ఏదో ఒకటి మేరుగా తీసేస్తారనో, అంటే అసలు సందర్భం ఉండదు సార్. అంటే దానికి ఇప్పుడు మేరుగా తీసేసేది అప్పుడు మా బాబు 2 నెలల క్రితం నేను చెప్పేది ఆ వీడియో పెట్టించడం ముందు రోజు. ఇట్లా కేవలం ఏంటంటే మాకు కూడా అర్థం అవుతూ ఉంటుంది ఇది వాంటెడ్గా పెట్టిస్తున్నారు అని. కౌన్సిల్ మీటింగ్ జరిగితే ఇదే లాస్ట్ కౌన్సిల్ మీటింగ్, ఏమికి ఇదే లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ అని సరే పెట్టేసి ఏదనేది సరే నిర్ణయిస్తారు. సరే మీ నేపథ్యం ఏంటి, అసలు మీ ఊరు ఎక్కడ? సార్ మాది నేటివ్ పొదలకూరు సార్. పొదలకూరు అంటే మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంతూరు. గోవర్ధన్ రెడ్డి గారు కూడా అప్పుడు అందరికి ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు సార్. వచ్చి వాళ్ళ మదర్ సర్వేపల్లి వాళ్ళది, మాది పొదలకూరు, ఇద్దరు నా కాన్స్టిట్యున్సీ వాళ్ళని కూడా చెప్తూ ఉంటారు. మీ నాన్నగారి పేరేంటి? కృష్ణయ్య సార్. కృష్ణయ్య. అమ్మగారు శ్రీదేవి అమ్మ. ఎంతమంది సంతానం వారికి మీరు? నేను చెల్లెలు సార్, ఇద్దరు ఉంటాం. మీరు యానాదులేనా? అవును సార్, ఎస్టీ యానాది. ఎస్టీ, ఇద్దరు ఎస్టీ. లవ్ మ్యారేజ్ మీరు? ఏం లేదు లేదు సార్, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఎలా కుదిరింది సంబంధము? బంధువులు వేరే వాళ్ళు. మామూలుగా అయితే నాకు ఎవరు అమ్మాయిని లేదు సార్ వాస్తవంగా. ఎందుకు? 35 years లేట్ మ్యారేజ్. అదే నేను కంప్లీట్గా రాజకీయాల్లోనే తిరుగుతా ఉన్నా సార్. అందులో మా కమ్యూనిటీలో అసలు రాజకీయాలు తిరుగుతున్నారంటే, మామూలుగా అయితే రాజకీయాలు తిరుగుతుంటే జాబ్ లేదని ఇవ్వరు. మా కమ్యూనిటీలో ఆ జాబ్ అనేది పక్కన పెడితే భయం సార్. ఈ రాజకీయాల్లో తిరుగుతున్నాడంటే అసలు అమ్మాయిని ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో కొన్ని రాజకీయ కారణాలతో హత్యలు కూడా జరిగాయి కదా. అదే సార్, ఆ భయం ఇంట్లో కూడా మా మదర్ టీచర్ సార్, రిటైర్ అయిపోయారు మొన్న ఈ మధ్య. డాడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిటైర్ అయిపోయారు. వాళ్ళకి అసలు ఇష్టం లేదు సార్. నేను ఏదో తెలియకుండా ఇంటర్మీడియట్లో ఇక్కడ నెల్లూరులో జాయిన్ అయ్యాను. ఏ కాలేజు? వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి ఉంది సార్, విఆర్సి దగ్గర. అక్కడ నుంచి ఇంకా అలా ఒక్కొక్క తిరుగుతూ ఇంకా అదే కంటిన్యూగా అదే నాకు విద్యార్థి సంఘంలో పనిచేశారు. అవును సార్, ఎన్ఎస్వైలో చేశాను సార్. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎన్ఎస్వైలో చేశాను. మీకు అనంతపురం జిల్లా హరీష్ యాదవ్ కూడా ఉన్నాడు కదా, పులివెందుల హరీష్. అవును సార్, అన్న వాళ్ళందరూ కూడా ఎన్ఎస్వైలో ఉన్నారు. తర్వాత జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఇట్లాగా అందరూ వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పోస్టులన్నిటి కూడా రిజైన్ చేసి వైసీపీ జగన్ గారు పాదయాత్ర. ఏం చదువుకున్నారు మీరు? నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది సార్. నాది ఎంబీఏ చేశారా? ఎక్కడ చేశారు ఎంబీఏ? ఇక్కడ రావుస్ భుజభుజ నెల్లూరు దగ్గర రావుస్ ఎంబీఏ మేనేజ్మెంట్. భుజభుజ నెల్లూరు. అవును సార్, దగ్గర రావుస్ కాలేజీలో కంప్లీట్ అయింది. అవును సార్. ఎప్పుడు పెళ్ళైంది మీకు? మాది 21 సార్. 20. సరే, మీరంటే విద్యార్థి సంఘాల్లో పనిచేశారు. తన వాళ్ళ నాన్న కూడా కూలీ చేసుకునేవాళ్ళు. అమ్మాయి పాపము కుటుంబానికి 3 ఆడపిల్లలే కాబట్టి ఏదో చిన్న దుకాణంలో పని చేసుకుంటూ ఏదో పోతుంది. సరే, ఎలా వచ్చింది అవకాశం అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు జరిగింది మీకు? 21 సార్. 21లో మొత్తం 54 డివిజన్లు. అవును సార్. సిటీ 28, రూరల్ 26. అంటే సిటీ అంటే అనిల్ గారి పరిధి వస్తుంది. రూరల్ అంటే కోటంరెడ్డి సీతారెడ్డి గారి పరిధి వస్తుంది. సిటీలో 2 ఎస్టీ డివిజన్లు, రూరల్లో 1 ఎస్టీ. సిటీలో 2 ఎరుకలు అనుకుంటా. 2 ఎరుకలా సార్. మీరు యానాదు, మీరు నిలబడ్డారు. అంటే నాకు తెలిసి మిమ్మల్ని రాజకీయాల్లోకి అంటే పిక్ చేసింది ఎవరు? మిమ్మల్ని రాజకీయాలకు, మీకు రాజకీయ నేపథ్యం అంటే మీదంటే విద్యార్థి సంఘాల్లో పనిచేశారు. ఒక గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు మీకు. ఒక గాడ్ ఫాదర్గా మిమ్మల్ని రాజకీయాల్లో పిక్ చేసింది కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారని అంటారు కదా. అవును సార్. నేను ఆయనేనా? అంటే మీకు గురువు స్టార్టింగ్ నేను సార్ అంతే. అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు, తను లేదు. స్టార్టింగ్ నేను ఎన్ఎస్వైలో ఉన్నాను సార్. అప్పుడు కోటేశ్వర రెడ్డి గారు అని చెప్పి ఎన్ఎస్వై జిల్లా ప్రెసిడెంట్ ఉండేవారు. ఆయనతో తిరుగుతూ ఉండేవాడిని. అయితే మధ్యలో ఎన్నికలు పెట్టారు రాహుల్ గాంధీ గారు. ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా అంటే పార్టీలోనే ఎన్నికలు పెట్టారు. ఆ ఎన్నికల సమయంలో నేను శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. ఇట్లా ఎలక్షన్స్ ఉన్నాయి, సపోర్ట్ చేయమని చెప్పి. అప్పటి నుంచి ఇంకా వారితోనే నేను కంటిన్యూగా జర్నీ 13 years అబో అటు ఇటుగా
మీకు కావచ్చు మీ ఆవిడకి కావచ్చు రాజకీయ గురువు అంటే కోటమిరెడ్డి సిద్ధారెడ్డి గారు. అంతే సార్, అంతే సార్. ఓకేనా? దానిలో వేరే అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి కదా, నెల్లూరు సిటీలో 2 ఎస్టీలకు వచ్చాయి, రూరల్లో ఒకటి ఎస్టీ అంటే యానాదులకు ఇచ్చారు, ఇక్కడ ఎరుకలకు ఇచ్చారు. అంటే ఇక్కడ నెల్లూరులో సిటీలో 2 ఉంటే అనిల్ యాదవ్ గారు కార్పొరేషన్ మేయరు ఎరుకలకు ఇవ్వాలని ట్రై చేశారు అప్పట్లో బాగా. కానీ ఆల్రెడీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఎరుకలకు ఇచ్చాము రాష్ట్రంలో, ఇక్కడ ఉన్నది ఒకటే ఎస్టీ, యానాదులకు ఇస్తే బాగుంటుంది, సమీకరణలు సరిపోతాయనేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క బలవంతంతోనే మీకు ఇచ్చారు కదా, ఇచ్చారా? దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి డిసిషన్ కూడా ఉంది సార్. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రెజర్ చేశారంటే మనం కాసేపు వాస్తవాలు మాట్లాడుతాం. వాస్తవమే కదా, ఆయన ప్రెజర్ తోనే ఇచ్చారు. మాకు మేయర్ పదవి రావడంలో శ్రీధర్ రెడ్డి గారి పాత్ర ప్రముఖంగా ఉంది. దానిలో వాస్తవాలు మాట్లాడుతాం. అది సార్ ఆ రోజు ఏంటంటే సార్, ఇక్కడ మనకి అదే మీరు చెప్పినట్టు కార్పొరేషన్ అదే ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇచ్చున్నారు సార్, కార్పొరేషన్ కూడా ఇచ్చున్నారు. అయితే ఇటు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి సార్, తిరుపతిలో ఈ 3 జిల్లాల్లో మనకి యానాదులు ఎక్కువ. దట్టు ఈ 3 కూడా నెల్లూరు యానాదులు అనేది ఒరిజినల్గా ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి. అవును సార్, ఎక్కువ యానాదులు ఉంటారు సార్, ఎక్కువ మంది కూడా. ఆ ఈక్వేషన్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మేము తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఒకసారి చెప్పడం జరిగింది, మీకు ఈ ఈక్వేషన్తోనే నేను ఇచ్చానమ్మా, అంతకుముందు మాకు కలిసే పరిస్థితి లేదు. ఇది మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇట్లా వచ్చేసిన తర్వాత, అంతకుముందు శ్రీధర్ రెడ్డి గారితో ఉన్నప్పుడు మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు, లేకపోతే మేము ఎప్పుడైనా శ్రీధర్ రెడ్డి గారితో వెళ్ళినప్పుడు కలవడం తప్పితే మేము వెళ్ళి మాట్లాడే లేదు. మేయర్ కాబట్టి ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి వెళ్ళి కలిసారు. అంటే అనిల్ గారు ఎరుకలకే ఇప్పియాలని చూశారు ఇక్కడ మేయర్ కుర్చీ, కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క సహకారంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించారు, ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికైనా ఇక్కడ నుంచి లోకల్గా ఎవరైనా ప్రతిపాదించాలి, సార్ ఈక్వేషన్స్ ఇలా ఉంటాయి, ఇలా ఇస్తే బాగుంటుంది అనుకుంటేనే ఎవరైనా ఇస్తారు, ఎమ్మెల్యేల యొక్క ఇది చేసుకొని. అది వాస్తవమే కదా? అది వాస్తవమే సార్, 100%. మరి ఆయన మీకు మేయర్ కుర్చీ ఇప్పించారు, అన్నీ జరిగాయి, మరి ఎందుకు ఈరోజు ఆయన మీ మీద ఆగ్రహిస్తున్నాడు అంటే ఏం చెప్తారు అసలుకి? ఆ రోజు మాకు చాలామంది మా కమ్యూనిటీలో కూడా పోటీ పడారు సార్, వాస్తవంగా 100 మంది. అయినా కానీ నేను వారి వెంట ఉంటానని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు. అది మాత్రం వాస్తవం, దానిలో ఎటువంటి ఆలోచన లేదు. అయితే మేము అలాగే మేయర్ వచ్చిన తర్వాత మేము అలాగే కంటిన్యూ అవుతా ఉన్నాం సార్. దాదాపు 1.5 year కంటిన్యూ అయ్యాం సార్. అప్పటికి కూడా మాకు పెద్దగా ఏది ప్రిఫరెన్స్ లేదు. సరే అది ఏదైనా కానీ మేము లేదు అంటే ఏంటమ్మా మీకు ప్రిఫరెన్స్ లేదంటే ఏంటి, మీకేం లేదు అంటే సార్, ఇప్పుడు నేను పలానా దగ్గర ఏదైనా వర్క్ చేయించాలన్నా, రోడ్డు వేయాలన్నా, డ్రైన్ వేయాలన్నా శ్రీధర్ రెడ్డి గారు చెప్పాలి. అవునా? అది అధికారికి చెప్తే అధికారి నా దగ్గర తీసుకొస్తే దాని మీద నేను సైన్ పెట్టి పంపించాల్సిందే. అనిల్ యాదవ్ గారు ఏం చెప్పేవాళ్ళు కదా, అన్నవి ఏంటంటే నార్మల్ గా వచ్చి ఆయన తీసుకున్న వాటిలో ఆయన అప్పుడు మంత్రి కదా. అవును సార్, ఆయన పెత్తనం ఏం లేదు అప్పుడు. మా మీద అయితే శ్రీధర్ రెడ్డి గారితో ఉన్నామా అని చెప్పేసి శ్రీధర్ రెడ్డి గారే మాట్లాడాలి సార్ మాతో. మా సైడ్ ఇంకా వేరే ఇప్పుడు అనిల్ గారు కానీ ఎంపీ గారు కానీ మాట్లాడడానికి లేదు, మేము వెళ్ళి కలవడానికి కూడా లేదు సార్. అంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని బాగా అభిమానిస్తారు సార్. ఆయన నియోజకవర్గం అని మేము, మా మదరు సర్వేపల్లి సార్, సర్వేపల్లి నియోజకవర్గం వస్తుంది, మా వారు పొదలకూరు కదా సార్, 2 సర్వేపల్లి నియోజకవర్గమే వస్తాయి. మేము వెళ్ళి ఆయన్ని కట్టసీగా కూడా కలవడానికి కూడా లేదు సార్. ఓకే, అంత రిస్ట్రిక్షన్ సార్. అది అందరు బహిరంగ మేము చెప్పలేదు సార్, అసలు అది బహిరంగంగా తెలిసిందే అందరికీ. ఇంకా అయినా కానీ అట్లాగే కంటిన్యూ అయ్యాం సార్, దాదాపు 1.5 year అట్లాగే కంటిన్యూ అయిపోయాం. అయితే ఈ జరిగిన పరిణామంలో శ్రీధర్ రెడ్డి గారు దాదాపు అంటే మా మేయర్ 1.5 year సార్, 2.5 year తర్వాత ఎలక్షన్ జరిగింది, మేము 1.5 year అట్లాగే కంటిన్యూ అయ్యాం. తర్వాత ఇంకా ఎలక్షన్స్కి, జనరల్ ఎలక్షన్స్కి 1 year 1.5 year ఉంది. ఆ టైంలో శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయినా అప్పటికి కూడా మేము సరే ఆయన అవకాశం, ఇప్పుడు మీరు చెప్పినట్టు మాకు అవకాశం కల్పించడంలో ఎక్కువ పాత్ర పోషించారు కాబట్టి ఆయనతోనే మేము జర్నీ చేస్తామని కూడా నేను కూడా చెప్పడం జరిగింది. జర్నీ చేస్తున్నాం. అప్పటికి ఏంటంటే సరే మనం ఇంత ఇప్పుడు ఆ రోజు మాకు పదవి పోద్దనే పరిస్థితి ఉన్నా కానీ కూడా మేము ఆయనతోనే ఉన్నాం. ఎందుకు మాకు పదవి ఇప్పించడం ఖచ్చితంగా ఉండాలి కూడా, ఎందుకంటే అది విశ్వాసము అంటారు అనమాట. అదంతా కూడా ఆయన మిమ్మల్ని మీకోసం ఆయన చేశాడు. ఆ రోజు మేయర్ కుర్చీ వీళ్ళకి ఇవ్వాలా, యానాదులకు ఇవ్వాలా అనేసి చేశాడు కాబట్టి ఆ విశ్వాసం అనేది మీరు చూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనమాట. చూపించాం సార్ ఖచ్చితంగా. ఆ రోజు చూపించారు. చాలా మంది కార్పొరేటర్స్ కూడా రాత్రికి మరుసటి రోజుకి వెళ్ళిపోయారు.
మొత్తం 26 మందిలో దాదాపు 16 మంది కార్పొరేటర్స్ వెళ్ళిపోయారు. శ్రీధర్ రెడ్డి గారు మేము అలాగే ఉన్నాం. మిగతా వాళ్ళు కూడా వచ్చి మీట్ అయ్యే పరిస్థితుల్లో లేరు ఎమ్మెల్యేని. కానీ నేను మాత్రం వెళ్ళి నేను శ్రీధరన్నతోనే ఉంటాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అవును అన్నారు. ఇచ్చిన తర్వాత మేరే పోయి నిలబడిన తర్వాత మనకేం అవుతుందిలే అని కొంతమంది కార్పొరేటర్లు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో వచ్చి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. వైసీపీని వదిలేసి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. కరెక్టేనమ్మా మీరు చెప్పేది మేయర్ గారు. నేను శ్రీధర్ అన్న వెంటనే ఉంటాను అని మీరు చెప్పారు. మీ దంపతులు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది పెద్ద సంచలనమైంది. కరెక్ట్. ఒక రకంగా చూస్తే అది విశ్వాసాన్ని మీరు ప్రదర్శించారు ఆయన మీద. ఆయన మీకు గురువు లాంటి వ్యక్తి కాబట్టి అనుకున్నారు. అంతా బాగానే ఉంది. కొంతమంది వెన్నుపోవటం ఏదైనా జరగచ్చు. ఎవరికి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇలా, టీడీపీ వాళ్ళు అలా అనుకోవచ్చు. న్యూట్రల్ ఏమనుకున్నారని. కానీ ఎన్నికల నాటికి మీరు మళ్ళా అంటే మీకు ఎవరైతే మేయర్ కుర్చీని భిక్షగా ఇచ్చారో ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి కాకోకుండా విజయసాయిరెడ్డి ఎంపీగా నిలబడితే విజయసాయిరెడ్డికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యర్థిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. వారి కోసం ప్రయత్నించారు మీరు అనేది కదా ప్రచారం జరిగింది. కాదంటారా? వాస్తవం సార్ అది. అయితే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మనసులో అయితే ఉంది. మాకు అవకాశం కల్పించింది శ్రీధర్ రెడ్డి గారి ద్వారా జరిగినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించేది అయితే మాకు మనసులో ఉంది. బట్ ఇక్కడ మాకు అవకాశం లోకల్గా రెఫర్ చేశారు కాబట్టి ఆయన ప్రయత్నం చేసి కష్టపడ్డారనే ఉద్దేశంతో ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా సార్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీకు ఇందాక చెప్పాను, మేము ఎవరిని కలవడానికి లేదు, ఎవరితో మాట్లాడడానికి లేదు. అది మామూలుగా ఉండేది. సరే మనం ఇంత త్యాగం చేసాం, అవసరమైతే పదవి పోయినా పర్వాలేదు మేము వెంటే ఉంటామని చెప్పాము ఆ రోజు. అటువంటి సందర్భంలోనైనా మాకు కొంచెం ఫ్రీడమ్ కానీ కొంచెం నలుగురితో కలిసే అవకాశం కానీ ఇలాంటి ఏదన్నా కొంచెం చేంజ్ వస్తుందని భావించాం. అటువంటి సందర్భంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు గారు ఆంధ్రప్రదేశ్ అవును సార్, ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు గారు నెల్లూరు విజిట్ సార్, ఆయన బాధ్యతలో భాగంగా విజిట్ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మాకు పిఓ గారి చేత ఆయన చెప్పించారు. మామూలుగా చెప్పించకపోయినా మేము వెళ్ళి కలవాల్సిన ప్రోటోకాల్ మాకు ఉంది, ఎందుకంటే ఎస్టీ మేయర్ కాబట్టి. ఆ సందర్భంలో నేను కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని అన్నా ఇట్లాగా ఎవరిని కలవాల్సి ఉంటే అడగాల్సిందే సార్, ఖచ్చితంగా అడగాల్సిందే. మరి అంత నియంత కాదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి? నియంత అంటారా? మేము చెప్పేది అదే నాకు తెలిసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వేరు సార్. వాస్తవంగా నేను కూడా అందుకనే 13 సంవత్సరాలు జర్నీ చేశాను సార్. కానీ పరిస్థితులు ఎందుకు అలా వచ్చాయో తెలియదు నాకు. మీరు చెప్పింది అయితే వాస్తవం. నాకు తెలిసిన శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈరోజు నేను చూసే శ్రీధర్ రెడ్డి గారు నేను చూసిన శ్రీధర్ రెడ్డి గారు కాదు. 100కి ఎందుకంటే నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు ఆయన, దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి తెలుసు. ఆ శ్రీధర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో నాకు తెలిసినంత దాదాపుగా, అంటే నేను అంటున్నాను అనుకోబాకండి, దాదాపుగా ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లో బిడ్డలాగే నన్ను వాళ్ళు చూసుకున్నారు, నేను కాదన్ను. నన్ను వాళ్ళ ఇంట్లో బిడ్డలాగే చూసుకున్నారు. నేను కూడా అదే విధంగా ఉండేవాడిని, అదే విధంగా పనిచేసేవాడిని, కష్టపడేవాడిని. అంత దగ్గరగా ఉన్న ఆ రోజున్న శ్రీధర్ రెడ్డి ఈ రోజు అయితే కాదు. నేను కాదు సార్, ఆయనతో ఉన్నటువంటి చిన్ననాటి స్నేహితులు నెల్లూరులో పేరు మోసిన వాళ్ళు ఉన్నారు. చిన్ననాటి స్నేహితులు వాళ్ళు కూడా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారితో లేరు అంటే దానికి ఇంకా సమాధానం అదే సార్. ఎందుకు ఆయనకు ప్రజాదరణ దండిగా ఉంది, అసలుకి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా కూడా గెలిచే అంత శక్తి ఉంది అంటాడు. ఇప్పుడు ప్రజల్లోనే ఉంటాడు కదా అసలు. ఆయన సర్వీసెస్ చూసొచ్చు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు ఆయన. మరి ఆయనకు వ్యతిరేకత ఏంటి అసలు మీరు చెప్పేది? ఒక చిన్న మాట సార్, ఇది ఆయన చిన్ననాటి స్నేహితులు కూడా ఈరోజు లేరు సార్. ఆయన ఒకటి ఆ రోజు ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు నెల్లూరుకు వస్తుంటే నేను కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని అడిగాను, అన్న ఇట్లా చైర్మన్ గారు వస్తున్నారు నెల్లూరుకి, మా ఎస్టీ మేయర్ కదా, కనీసం మనం వెళ్ళి ప్రోటోకాల్గా కలిసి వచ్చేస్తాం. మేమేం వాళ్ళతో రాజకీయాలు మాట్లాడే అంత శక్తి సామర్థ్యాలు కూడా మాకు లేవు సార్. ఆయన ప్రోటోకాల్ ప్రకారం కలిసి వచ్చేస్తాం అని చెప్పాం. పక్కన వేరే అతను కూర్చోన్నాడు సార్. అన్న చూడన్నా క్యాస్ట్ ఫీలింగ్ ఎటు చూపిస్తున్నాడు, ఆయన ఎవరో వస్తే వీళ్ళు పోయి కలవాలంట, పర్లేదు పోర్ అని చెప్పారు సార్. మన వ్యవస్థ నడిచేదే, మన రాజకీయాలు నడిచేదే కులాల పునాదులపైనే కదా. ప్రతి ఒక్కరికి కుల ఫీలింగ్ ఉంటుంది. నాకు నా ఫీలింగ్ ఉంటుంది, నీకు నీ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్, ఎవరికైనా అట్లే ఉంటుంది. అంటే మీరు నాకు తెలిసి మేయర్ గారు అంటే మీ వైఫ్ శ్రవంతి గారు వైసీపీలో ఉన్నారు, మీరు పసుపు కండువా కప్పుకున్నారు కదా, టీడీపీలో చేరి ఉన్నారు కదా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో పాటు వెళ్ళి టీడీపీ కండువా కప్పుకున్నారు కదా మీరు. అదే సార్, నేను మేయర్ గారిని అడిగాను సార్, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇదేం కదా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు బీఫామ్ వచ్చింది అని చెప్పి ఆమె చెప్పారు. అయినా కానీ ఆమె కూడా నడుస్తున్నారు. నేనైతే ఓపెన్గా జాయిన్ అయ్యాను సార్. మీరెందుకు వెళ్ళలేదు సార్? వాస్తవంగా మీరెందుకు వెళ్ళలేదమ్మా? ఇప్పుడు నేను మేయర్గా ఉన్నాను, ఇది నాకు ఎవరు ఇచ్చారు సార్?
జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత నాకు వచ్చింది. అవునమ్మా. వదిలి వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు సార్. నేను తినకు కూడా చెప్పాను, కానీ శ్రీధర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వెళ్ళడం జరిగింది సార్. అయితేమ్మా ఇప్పుడు మీకు మేయర్ పదవి రావడానికి శ్రీధర్ రెడ్డి గారు కారణం కదా, మరి ఆయన వెంట వెళ్ళాలి కదా, ధర్మం కాదంటారా? నేను రాజకీయాల్లోకి రావడానికి, మేయర్ కావడానికి శ్రీధర్ రెడ్డి కారణం. నాకు రాజకీయాల్లోకి రానిచ్చింది శ్రీధర్ రెడ్డి గారు. కానీ నాకు ఏ పర్పస్తో ఏ పార్టీలోంచి ఎవరిచ్చారు నాకు ఈ పదవిని? జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిటీ చూసుకుంటే యానాదులకే ఇవ్వాలన్న జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు అనుకున్నారు, ఆయన చెప్పారు కదా, చెప్పి ఇప్పించారు. ఎస్టీల్లో యానాదులకి ఇవ్వాలి, నెల్లూరు జిల్లాలో యానాదులకి ఇవ్వాలి అన్నారు. యానాదులకి ఇవ్వాలన్నారు కాబట్టి నేను ఈరోజు మేయర్గా ఒక యానాది గిరిజన మహిళగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి దాన్ని నాకు రప్పించడంలో శ్రీధర్ రెడ్డి గారి పాత్ర ఉంది, ఎక్కువే ఉంది. ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. నేను రాజకీయాల్లోకి రావడానికి, నేను మేయర్గా అవ్వడానికి శ్రీధర్ రెడ్డి గారి పాత్ర చాలా ఎక్కువే ఉంది. అయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలవడానికి వెళ్ళినా మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారు. శ్రవంతమ్మ, జయ అని మా వారిని కానీ పిలిచి, అంటే ఒక చాలా తక్కువ మందిలో పేరు పెట్టి పిలుస్తారంటారు కదా, అలా మాకు పిలిచే ఇది జగన్మోహన్ రెడ్డి కాడ ఉంది. అందుకని మేము వెళ్ళాలనుకోలేదు. ఇంకోటి మా వారికి కూడా చెప్పాను, ఇప్పుడు నేను గెలిచింది వైసీపీలోంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అంటే ఆయనకి శ్రీధర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో అప్పుడు వెళ్ళి కండ వేయించుకోవడం జరిగింది. కానీ నేను మాత్రం ఇట్లే ఉండి కానీ తిరుగుతున్నాను. ఆయన నాకు ఈ పదవి ఇప్పించాడన్న ఒక ఇదితోటి శ్రీధర్ రెడ్డి గారితో నేను ట్రావెల్ చేస్తున్నాను అప్పుడు. కానీ నేను పార్టీలోకి, టీడీపీ పార్టీలోకి వెళ్ళలేదు. అభిమానం ఉండింది కానీ సైలెంట్గా ఉన్నారు. నేను ఆయన కోపం వస్తుంది కదా ఇప్పుడు. అదే నేను మారలేదని వాళ్ళకి కోపము ఒకటి. మళ్ళీ నేను రిటర్న్ అయ్యి వైసీపీకి వచ్చేసాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అదే ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేసేటప్పుడు నేను ఎలక్షన్ టైంకి ఇక్కడికి వచ్చేసి వైసీపీకి నేను సపోర్ట్ చేసి ఎలక్షన్లో పనిచేశాను. కాదు మేయర్ గారు, నాకు అడుగుతాను, ఎలక్షన్స్ అప్పుడు మీరు చూసే చిన్న అద్దె ఇంట్లో ఉన్నారు ఇక్కడ, అది కూడా 3వ ఫ్లోర్, ఇది 2nd ఫ్లోర్ అనుకోవచ్చు. గ్రౌండ్ తీసుకుంటే 2nd ఫ్లోర్ అనుకోవచ్చు, గ్రౌండ్ ఫస్ట్ అనుకుంటే 3rd అవుతుంది, గ్రౌండ్ ఫ్లోర్తో తీసుకుంటే మనకు 2nd ఫ్లోర్ అవుతుంది. ఇంత పైకి ఎక్కాలా చిన్న ఇల్లు. మీకు ఎలక్షన్స్ అప్పుడు విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆఫర్ ఇచ్చారంట, కొవ్వూరులో ఎస్టీలు ఎక్కువ ఉన్నారమ్మా, వచ్చి ప్రచారం చేయి, నువ్వు రా తల్లి, ₹1,00,00,000 ఇస్తానన్నారంట. తీసుకొని అట్లా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హ్యాపీ చేసినట్టు అవుతుంది. పోతే ₹1,00,00,000 తీసుకుంటే ఒక ఇల్లు, సొంత ఇల్లు కొనుక్కోండొచ్చు మీరు ఏడైనా మంచిగా. నెల్లూరులో ఒక 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ హౌస్ మంచిగా ఒక సొంత ఇల్లు కొను. మేయర్ అంటే ఎవరైనా కొద్దిగా తక్కువలోనే ఇస్తారు, ఎందుకంటే అప్రూవల్స్ పనులు ఉంటాయిలే అబ్బా అనేసి ఇస్తారు కదా. సొంత ఇల్లు కొనుక్కొని హ్యాపీగా వండుకోకుండా ఈ కష్టాలు ఎందుకు తెచ్చుకున్నారు మీరు? విపిఆర్ గారితో మాట్లాడింది నేనే సార్, వాస్తవం. అంటే ఆయన మీద గౌరవంతో మాట్లాడాము ఆ రోజు. అంటే జస్ట్ ఆయన ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే మాట్లాడాను. ఆయన చెప్పింది సార్, అది ₹1,00,00,000 ఇస్తాననేది ఆయన చెప్పిన మాట. నేనుగా నోరు తెరిచి 3 కోట్లు 4 కోట్లు అడుగుంటే అసలు విపిఆర్ గారి గురించి మీకు తెలియదు, తెలుసు, అసలు లెక్క చేసే. ఇప్పుడు మీరు చెప్పారు సార్, 3 బెడ్రూమ్ ఇల్లు, నేను నోటు తెరిచి ఆ రోజు విపిఆర్ గారి పరిస్థితి ఎలా, నాతో మా మీద అభిమానం కావచ్చు, ఏదైనా కారణం ఏదైనా కావచ్చు, నేను నోరు తెరిచి ఆ రోజు ఒక్క మాట ఇది కావాలి అని ఉంటే ఇంకా మాట్లాడేవాళ్ళు కూడా కాదు విపిఆర్ గారు. ఆ క్షణమే అయిపోయింది అది. కానీ మేము ఆ రోజు డబ్బులు అవకాశం ఉపయోగించుకోలేదు. మాకు డబ్బుల మీద ఎప్పుడు కూడా ఇది లేదు సార్. ఇప్పుడు ఎన్ని కలిసి వచ్చేది తెలుసా మీకు? డబ్బు వచ్చేది 1 కోటి కాదు, 2 కోట్లు 3 కోట్లు ఇచ్చారు విపిఆర్ గారు, ఆయనకేం లెక్క కాదు. డబ్బు వచ్చేది, ఒక సొంత ఇల్లు, మంచి భవనము, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇంకోటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో బాగా ఉండేవాళ్ళు. 3వది ముఖ్యంగా మీ మేయర్ కుర్చీ మీకే ఉండేది. ఇన్ని కోల్పోయారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు కాదు కదా సార్. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేస్తారు బాబు మీకు? ఆయనేమో బెంగళూరు తాడేపల్లిని ఆయన తిరుక్కుంటున్నాడు. మీ కష్టాలు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పుడు ఏదో పార్టీ రిజైన్ చేస్తానని ఆమె, మాకేం సంబంధము, ఇప్పుడు మేము మద్దతు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు ఆ విశ్వాసంలో ఆయన అంటున్నాడు. అనిల్ యాదవ్ గారు ఆయన పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. మీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని నమ్ముకోండి, మీకు న్యాయం జరిగేది కదా. ఇన్ని కోల్పోయారు కదా మీరు. అసలు హ్యాపీగా మేయర్ కుర్చీ ఉండేది మీకు. మేయర్ కుర్చీ ఉండేది, మీరు చెప్పినవన్నీ ఉండుండేవి, కానీ మాకు విలువ ఉండేది కాదు, మా ఆత్మవిశ్వాసం ఉండేది కాదు, మా గౌరవం అంటే మేము అనుకున్నటువంటి గౌరవం ఉండేది కాదు.
మాకు ఇచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి. ఆ విలువలతోటి మేము ఉంటున్నాం కాబట్టే ఈరోజు ఇవన్నీ మాకు లేకపోయినా కానీ మేము ఎంతో ధైర్యంగా ఎంతో సంతోషంగా గలుగుతామని మేము అనుకున్నాం. కానీ అప్పటి నుంచి మాకు ఇబ్బందులే స్టార్ట్ అయ్యాయి, కానీ ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నాం, కానీ ఎక్కడ మేము వెనక్కి వెళ్ళలేదు. అదే విలువలతోనే ఉన్నాం ప్రజెంట్ ఈ రోజుకి కూడా. ఇంత ఇబ్బందులు పెడుతున్నా కూడా. అవును మేయర్ గారు, మీరు విలువలు విశ్వసనీయత అంటే ఆ విలువల విషయం మీ కుర్చీని కాపాడవు, మీకు ఆదాయం తెచ్చిపెట్టవు, ఏముండదు. ధనం మూలం ఇదం జగత్తు. ఆ డబ్బు ఉంటే హ్యాపీగా మీరు మంచి లైఫ్ ఉంటుండే, మంచి ఇల్లు అది కొనుక్కుంటుండ్రి, మంచి సొంతం ఇంట్లో ఉంటుండ్రి, అసలుకి మీ సామాజిక వర్గంలో గొప్పగా ఉంటుండ్రి, శ్రీధర్ రెడ్డి గారితో హ్యాపీగా ఉంటుండ్రి, అన్నీ జరుగుతుండే. మీరు ఏనికలకి కూటికి రాని విలువలు ఎందుకమ్మా మీకు? సార్ ఇప్పుడు మీరు చెప్పారు ధనమని అన్నిటికి ధనం మూలం ఇదం జగత్ అన్నారు. వాటికన్నా మించింది సార్ మాకు విలువలు అంటే. విలువలు కానీ మా గౌరవం అంటే దానికి మించింది సార్. వీటిలన్నిటిని కూడా పక్కన పెట్టే అంత విలువలు అంటే దానికి గౌరవం ఇస్తాం సార్. ఎందుకంటే రాజకీయాల్లో విలువలకు విశ్వసనీయతకు ఉన్న ప్రాధాన్యత ఏంటి, నైతికతకు అనైతికతకు ఉన్న ప్రాధాన్యత ఏంటి, న్యాయాలకు అన్యాయాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి ఎవరు చెప్పలేరు. అది చాలా చక్కగా చెప్పావు, విలువలతో ఉన్నాము అనేసి. సార్ ఇంకొకటి ఏంటంటే, నేను వాళ్ళకి 2 పాపలు సార్, శ్రీధర్ రెడ్డి గారికి స్టేజ్ మీద నన్ను నా 3వ కూతురు అని కూడా చెప్పారు సార్. ఓకే, ఈరోజు నేను ఇంత కష్టపడుతున్నానంటే దానికి కారణం ఆయన. అదే వాళ్ళ బిడ్డల్లో నేను కూడా ఒక బిడ్డనని నాకు స్టేజ్ మీద చెప్పారు సార్. మీటింగ్లో స్టేజ్ మీద చెప్పారు, నాతో నడిచి వస్తుంది నా బిడ్డలాగే 3వ బిడ్డ, 2 కూతుర్లు అదే వయసు ఉంది అని చెప్పారు. ఈరోజు మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నారు సార్. నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నా బిడ్డ పుట్టాడని ఆనందం కూడా లేదు. నా భర్త చూసే 2 సార్లు, 1-2 సార్లు జైలుకి వెళ్ళాడు. అది వాళ్ళ మూలానే. ఇంత మమ్మల్ని కష్టపెట్టాల్సినంత అవసరము ఎందుకు ఆయన ఆలోచించట్లేదు? ఇదే నా బిడ్డ అయితే, నా బిడ్డ అని చెప్పాడు సార్, నేను అందుకని చెప్తున్నాను. అదే వాళ్ళ బిడ్డనైతే అంత కష్టపెట్టుంటాడు సార్. అంటే కేవలం రాజకీయం కోసం ఇది చేయడం అన్నది, ఏదంటే అది చెప్పడం, ఇప్పుడు నా బిడ్డ అని చెప్పడం అదంతా కరెక్ట్ కాదు కదా సార్. నన్ను స్టేజ్ మీద ఎక్కించి చెప్పారు సార్, నా 3వ బిడ్డ, నా 3వ కూతురు అని చెప్పారు సార్. నాకు తెలిసిన శ్రీధర్ రెడ్డి కొంత విలువలు, కొంత ఆత్మీయత ఉండే. అదే వాళ్ళ ఇప్పుడు ఆయన చెప్పినట్టు అదే వాళ్ళ బిడ్డ అంటే ఏడిస్తే ఒప్పుకుంటారా సార్? బిడ్డలంటే ఆయన ప్రాణము తెలుసు, బిడ్డలంటే ప్రాణం. ఏడిస్తే ఒప్పుకుంటారు సార్? ఒప్పుకుంటాడు ఆయన బిడ్డల సంతోషం. సార్ మా వారు 3 నెలలు బయటికి వెళ్తే నైట్ కూడా నాకు నిద్ర వచ్చేది లేదు సార్. కళ్ళు ఇలాగే తెరుచుకొనే ఉండేది. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అటు ఫోన్ కాంటాక్ట్ లేదు సార్ మాకు అసలు కంప్లీట్గా 3 months. నేను మా మదరే ఉన్నాను సార్. అంటే ఎవరైనా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. మా దగ్గరికి ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. వస్తే వాళ్ళని బెదిరించేది. మా మదరు నేనే ఉంటే నాకు నిద్ర పట్టే, ఎక్కడున్నాడో ఏమయ్యాడో. జయవర్ధన్ మీరు చెప్పండి, నిజాయితీగా చెప్పండి, మీ అంతరాత్మ సాక్షిగా చెప్పండి. జయవర్ధన్, మీ ఆవిడ మేయర్గా ఉన్నారు, సరే పవర్స్ ఉన్నాయా, ఇంకో చోట పవర్స్ ఉన్నాయని పక్కన పెడితే, ఒక మేయర్ భర్తగా మీరు ఓకేనా, ఎలాంటి అవినీతి చేయలేదంటారు కార్పొరేషన్లో? వాళ్ళు 2022 నుంచి మేము వాళ్ళు ఏదైతే ఫోర్జరీ అని చెప్పేసి నా మీద ఆరోపణ చేశారని చెప్పి నా మీద మార్టిగేజ్ రిలీజ్ చేయడం, మార్టిగేజ్ సంబంధించి మీరు కమిషన్ సంతకాలను ఫోర్జరీ చేశారా లేదా? అదే 100% చేయలేదు సార్. దానికి వివరణ చెప్తాను. 2022 నుంచి చేశానని చెప్తున్నారు. 2022లో నేను ఎక్కడున్నాను? మీ దగ్గరే కదా ఉన్నాను. ఒక ఎస్టీ కమిషన్ చైర్మన్ నెల్లూరుకు వస్తుంటే ఆయన్ని కలిసేదానికి నాకు అవకాశం లేదు. అటువంటిది నేను మున్సిపల్ ఆఫీసులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్న శ్రీధర్ రెడ్డి గారికి తెలుస్తుందా తెలియదో మీకు? అటువంటిది నేను ఫోర్జరీ సంతకాలు చేసి కోర్టులు కొల్లగొడుతుంటే చూస్తూ ఉండుంటారా సార్? అది ఒక్కటే అందరినీ ఆలోచించమని అడుగుతున్నా సార్. నేను చెప్పేది నమ్మొద్దు, నేను చెప్పేది అబద్ధం అనుకోండి, నా స్వార్థం కోసం చెప్తున్నాను అనుకోండి. 2022 నుంచి దాదాపు 2-3 సంవత్సరాల పాటు నేను సంతకాలు పెట్టించి కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే, నెల్లూరు నగరాన్ని దోచేసుకుంటుంటే చూస్తూ ఉండుంటారా సార్? అది ఈ ప్రజలకు తెలుసు, విజ్ఞులందరికీ తెలుసు. మా ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇది ఎస్టీ కమిషన్ చైర్మన్ అని ఇది ఒక్కటే చెప్తున్నాను సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ప్రతిదీ అదే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉండే నేను కోట్లు కొల్లగొట్టి కమిషన్ సంతకాలు పెట్టి చేసే పరిస్థితి ఉంటుందా అని చెప్పి నేనే అడుగుతున్నాను సార్. నేను చెప్పేది నమ్మొద్దు.
సార్ ఒక రకంగా కష్టమేది, ఎందుకంటే అంత బహిరంగంగా చేయడం కష్టమే. మరి ఎందుకు మీకు 2 సార్లు జైలు కంటే ఒక ఫోర్జరీ కేసు ఇంకా వేరే కేసు కూడా వేరే సార్ ఒకటి కాదు సార్. అసలు నేను ఈ ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి విశ్వ ప్రయత్నాలు ఏది ఆ ఫోర్జరీ కేసు కూడా వాళ్ళకి తెలుసు. నాకు తెలిసినంత త్వరగా దానిలో ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషించింది కోటమిరెడ్డి గిరిధర్ గారు. వారు చేసినటువంటి తప్పిదాన్ని నా మీద నెట్టి అవి ఏదో ఒక రోజు బయటకు వస్తాయని చెప్పి నా మీద నెట్టి దాంట్లో నన్ను జైలుకి పంపించారు. ఏం తప్పు చేశారు వాళ్ళు? అసలు ఈ ఫోర్జరీ సంతకాల్లో కీలక సూత్రధారి కోటమిరెడ్డి గిరిధర్ గారు. ఫోర్జరీ సంతకాలు జరిగాయా జరగలేదా నాకైతే తెలియదు సార్. నేను చెప్పిన దాంట్లో నాకు తెలిసినంత వరకు ఆ కమిషనర్లే అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి గారు చెప్పారు. ఈ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి గారు. అవును సార్. ఈ సంతకాలు ఫోర్జరీ సంతకాలు కాదు, కమిషనర్లే చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సంతకాలు వాళ్ళ చేత, ఒక కమిషనర్ చేత నేను బలవంతం చేసి సంతకాలు పెట్టించే స్థాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నేను బలవంతంగా నేను కానీ నా సతీమణి మేయర్ గారు కానీ పెట్టించే పరిస్థితి లేదు. కమిషనర్కి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడే పరిస్థితి కూడా నా సతీమణి, నేను కాదు, నా సతీమణి మేయర్గా ఉన్నారు, ఆ మాట్లాడే హక్కు ఉంది. అయినా కానీ ఆ మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడితే సాయంత్రం 5 గంటలకు. ఈరోజు ఉదయం నేను ఒక కార్పొరేటర్తో నేను ఎక్కడైనా మాట్లాడితే సాయంత్రం 5 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి. ఆనం వెంకటరమణారెడ్డి గారు అంటే సర్టిఫైయింగ్ ఆఫీసర్ ఏమన్నా ఆయన సర్టిఫై చేయడానికి? అంటే నేను అధికార ప్రతినిధి సార్, ఆయన ఒక అధికార ప్రతినిధి, ఆయన మాటకి విలువ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఆయన దాని మీద పరిశోధన చేసి అంటే దానికి సంబంధించిన వివరాలన్నీ తెప్పించుకొని నాకు అంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకునేది కూడా నాకు అంత టాలెంట్ కూడా లేదు సార్. ఆయన తెప్పించుకొని ఆయనే విలేకరుల సమావేశంలో చెప్పారు, దీనికి బాధ్యులు ఆ అధికారులే అని చెప్పి ఆయన చెప్పారు. నేను ఫోన్ చేస్తున్నా ఇప్పుడు ఆయనకు. ఖచ్చితంగా సార్. ఆనం వెంకటరమణారెడ్డి గారికి ఫోన్ చేస్తున్నా, అడుగుతున్నా. ఓకే, ఆయన బిజీగా ఉన్నట్టున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అయినా. వారు ఇంటర్వ్యూస్లో చెప్పున్నారు సార్, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పున్నారు సార్, దీనికి అధికారులే బాధ్యులు అని చెప్పేసి. ఓకే, అంటే ఫోర్జరీ సంతకాలు కాలేదు. మరి ఒక అధికార పార్టీకి చెందిన అధికార ప్రతినిధే ఇవి ఫోర్జరీ కాదు, దీనికి అధికారులే బాధ్యులు అన్నప్పుడు మీపై కేసు ఎలా నమోదైంది? పోలీసులు మీ ఇంటి చుట్టూ ఎందుకు తిరిగారు? ఒక మేయర్ని ఎందుకు, ఒక మహిళా మేయర్ అందులో కూడా ఇబ్బంది పెట్టారు? మళ్ళీ అంత లేనిది ఎందుకు వస్తారంటారు? అధికారులు చట్టం కళ్ళు మూసుకుపోయిందంటారా? అది చట్టం కళ్ళు మూసుకుపోయిందనే పెద్ద కాకి కద్దరికి ఏమైనా గులామైందంటారా? ఆ పెద్ద మాటలు నేను చెప్పలేను సార్, నాకు తెలియదు. అదే సార్, నేను నా ఆన్సర్ అయితే చెప్తాను సార్, మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అయితే చెప్తాను. ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత నా పేరు బలవంతంగా పోలీస్ స్టేషన్లో రాయించి సంతకం పెట్టించారు సార్. ఎవరు అధికారులు? అది టౌన్ ప్లానింగ్ అధికారులు సార్, నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కొంతమంది చేత సంతకం పెట్టించి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకి పంపించే విధంగా వాళ్ళకి కలబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మేము కాపాడుతామని ఏం చెప్పారో వాళ్ళకి పూర్తి నాకు తెలిసింది అంతవరకు వాళ్ళకి చెప్పి నా పేరు చెప్పించి నన్ను జైలుకి పంపించడం జరిగింది సార్. జైలుకి పంపించారు? అవును సార్. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? 15 రోజులు ఉన్నాను సార్. 15 రోజులు ఉన్నాను. దాదాపు 2.5 నెలల పాటు బయటే ఉన్నాను సార్. బయట ఉన్నాను సార్. అంటే నేను బెయిల్కి అప్లై చేసుకున్నాను సార్. నెల్లూరు సెంట్రల్ జైలు సార్. దాదాపు 2.5 నెలల పాటు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను సార్, బయట. అంటే బెయిల్కి అప్లై చేసుకున్నాను, బెయిల్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాదాపు 2.5 నెలల వరకు ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత నేనే స్వయంగా వచ్చి సరెండర్ అయ్యి జైలుకి వెళ్ళడం జరిగింది సార్. మీ ఇష్యూ, మీరు జైలుకి వెళ్ళడము, మీపై కేసులు నమోదు కూడా, ఇష్యూ అంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దృష్టికి వెళ్ళిందంట. ఎలా వెళ్ళిందంటారు? మా గిరిజన సంఘాల నేతలు సార్ దానికి ముఖ్యం. వాళ్ళు నాకు ఫస్ట్ రోజు నుంచి కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు మాకు అండగా ఉంటా వచ్చారు సార్, ప్రతి విషయంలో కూడా. ఓకే. వాళ్ళు ముర్ము గారికి మెయిల్స్ పెట్టడం, ఈ ఫ్యాక్స్లు పెట్టడం, దాని ద్వారా వాళ్ళు రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకు. ఎలాంటి సహాయం అందింది మీకు ముర్ము గారి దగ్గర నుంచి? ముర్ము గారి దగ్గర నుంచి మాకు సహాయం అంటే అదే సార్, ఆ తర్వాత జరిగిన పరిణామంలో అంత ప్రెజర్ లేకుండా పోలీసు వైపు నుంచి ఏది నేను జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ రకరకాల కేసులు నా మీద పెట్టడానికి కూడా ఏం దొరకలేదు సార్ వాళ్ళకి. అదొకటే దొరికింది, ఇంకా తర్వాత కూడా ఏం పెట్టడానికి దొరకట్లేదు. తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేశారు సార్. ఇంకా నన్ను ఏం చేయాలో ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు, ఇంకేమీ లేదు.
లేక వదిలేశారు అంతే. ఇంక లేక ఈ వాట్సాప్ల్లో ఎప్పుడు మేము ఏదన్నా ఒక సంతోషం సందర్భం ఏదన్నా చిన్న విషయం వచ్చిందంటే చాలు మరుసటి రోజు వాట్సాప్ల్లో మా మీద మేయర్ గారి మీద అసభ్యంగా ఏదో ఒక పోస్ట్ పెట్టించడం, అటువంటి పరిస్థితి సార్. ప్రస్తుతానికి మీరు బయలుపోయినారు సార్? ప్రస్తుతానికి మీరు అంతే సార్, బయలుపోయినారు. సార్. మేయర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అంటున్నారు ఏదో అక్కడ పని చేసింది ఇక్కడ పని చేసింది అంటున్నారు కదా. సరే, మీరు 10th క్లాస్ తర్వాత ఖాళీగా ఉన్నారా, ఏమైనా ఉద్యోగం చేశారా? సార్ నేను ఇక్కడ కొన్ని రోజులు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టే షాప్లో ఏ పనిచేస్తాను, షాప్లో చేశారు? సేల్స్ గర్ల్గా. సేల్స్ గర్ల్గా. తర్వాత నేను శ్రీ సిటీలో గుడ్డల షాప్లో చేశారు. ఎక్కడ చేశారు? వాచ్ వాచ్ షాప్ సేల్స్ చేశాను సార్. తర్వాత నెక్స్ట్ నేను సూలూరుపేట దగ్గర శ్రీ సిటీ అని RSML మొబైల్ షాప్, అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, ఒప్పో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, దాంట్లో చెకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను సార్, క్వాలిటీ డిపార్ట్మెంట్లో ఉన్నాను. నేను వర్క్ చేశాను. మ్యారేజ్ టైంకి నేను అక్కడ క్వాలిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ తర్వాత ఒక 1 year గ్యాప్ తీసుకొని మ్యారేజ్ చేశాను. సేల్స్ గర్ల్గా ఎంత జీతం వచ్చేదమ్మా? ఇప్పుడు ఎంత సార్ 9.5 వచ్చేది, కానీ అక్కడ నాకు 20 దాకా ఇచ్చేవాళ్ళు. 20 దాకా ఇచ్చేవారు శ్రీ సిటీ దగ్గర మాత్రం. అందుకని ఎక్కువ సార్. ఇప్పుడు మధ్యతరగతి పేద కుటుంబాలకి ఏంటంటే జీతం ఎక్కువ ఉండాలి, పని చేసేది. నాకు అక్కడ పని ఎక్కువ, జీతం ఎక్కువ అని ఫ్యామిలీ మెంబర్స్ కూడా వదులుకొని నేను అక్కడ వెళ్ళి వర్క్ చేశాను సార్. మరి చేసింది మంచిదే కదా, మంచి పని చేశారు మీరు విలువలతో కూడుకొని. మరి వాటిని ఎందుకు ఈరోజు సార్ దాన్ని ఏంటంటే క్రిటిసైజ్ చేయడానికి సార్. ఇప్పుడు ఏంటంటే ఇంత చీపు వీళ్ళు, చీప్ ఏంటి వాళ్ళు అలా చేయాలి, కేవలం వాళ్ళు వేసే వీడియోలో అలా చేసి వేయడం అంటే మనం చూసుకుంటే టక్కన చూసుకుంటే ఏంది మరి ఇలా వేస్తున్నారు ఏంది అనే ఫీల్ అవ్వాలి అనే విధంగా సార్. ఒకటి అవిశ్వాసం పెడతానని దించేస్తామని కొన్ని రోజులు అంటారు, అవిశ్వాసం పెట్టమని దాంట్లో కూడా చూడండి సార్ ఎలా వేస్తున్నారంటే ఏదో ఒకటి మా మీదే అవిశ్వాసం పెట్టరని కొన్ని రోజులు వేశారు సార్. ఒక వీడియో వేశారు, తర్వాత ఆమె అవిశ్వాసం పెట్టేస్తున్నారు, ఇదే లాస్ట్ మీటింగ్ అంటారు. ఇంకా ఏంది నమ్మక ద్రోహం. ఈ మధ్య చూసుకుంటే సార్ ఎవరెవరో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎలా పెడుతున్నారంటే సార్ నేను ఆమెకి మేయర్ పదవి ఇప్పించాను అన్నట్టు కూడా మాట్లాడి పెడుతున్నారు. మా బాబుని కూడా సార్, మా బాబుది కూడా, ఇంకోటి మా ఫ్యామిలీది కూడా తీసుకొచ్చి అంతా సోషల్ మీడియాలో పెడతారు. ఓకే ఓకే. బాబు పేరు ఏం పెట్టారమ్మా? వెంకట యువన్ సూర్య సార్. వెంకట్ యువన్ సూర్య. చాలా సంతోషం అమ్మా. సరే, మీరు ఆయన టీడీపీలోకి వెళ్ళి ఆడ అవమానాలు భరించలేక వచ్చేసాను అంటున్నారు. మీరు చూస్తే వైసీపీలోనే ఉండిపోయారు, వెళ్ళలేదు. అయితే ఖలీల్ బాషా అనుకుంటా నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే ఖలీల్ అహ్మద్ గారు ఆయన రాజీనామా చేసిన తర్వాత డిప్యూటీ మేయర్ పదవికి ఆ డిప్యూటీ మేయర్ దానికి మళ్ళా ఎలక్షన్ జరిగింది. అప్పుడు మీరు న్యూట్రల్గా ఉండిపోయారు, ఏం మాట్లాడలేదంటారు కదా, వైసీపీకి మద్దతుగా లేరంటారు మిమ్మల్ని. సార్ దాంట్లో ఏమైందంటే సార్ అప్పుడు కూడా మా వారు జైల్లో ఉన్నారు సార్. ఆ రోజు జైల్లో ఉన్నారు సార్. నాకు ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది సార్ మా వారితోటి. వెళ్ళి అవును సార్, నేను వెళ్ళేసి రిటర్న్ అయ్యేటప్పటికి అదెంత సార్ ఎక్కువ టైం కూడా ఇవ్వట్లేదు సార్. ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైనా సార్, ఏ ఓటింగ్ అయినా సార్, ఇప్పుడు ఆ డిప్యూటీ మేయర్ ఓటింగ్ ఉంది సార్, నేను వాళ్ళు చెప్పిన టైం కంటే ఒక 2 minutes లేట్గా వెళ్ళాను సార్, అప్పటికే కంప్లీట్ అయిపోయింది సార్. 5 minutes సార్. అయితే ఆ రోజు జరిగిన విషయం 5 minutes సార్ అది జరిగింది. ముందు రోజు పేపర్లో బ్యాలెట్ ద్వారా జరిగే అవకాశం ఉంది అని రావడం జరిగింది. ఆ బ్యాలెట్ ద్వారా జరిగే అవకాశం ఉన్నప్పుడు నేను చెప్పాను, ఆ ముందు రోజు నన్ను కలిసిందామే, అంటే 2 రోజుల ముందు వచ్చింది, ఎలక్షన్కి 2 రోజుల ముందు బ్యాలెట్ ద్వారా జరిగే అవకాశం ఉందని చెప్పి పేపర్లో వచ్చింది. ఆమె నన్ను కలిసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసేయమ్మా అని నేను కూడా చెప్పడం జరిగింది. మేము డిస్కస్ చేసుకొని అది అనుకున్నాం. తర్వాత రోజు చేతులు ఎత్తేదని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ ఆ రోజు ఆమె నా సజెషన్ కూడా ఎలా చేయమంటావు అనే సజెషన్ అడగడానికి నన్ను ఇంటర్వ్యూ కూడా ఆ రోజు సార్ సాక్ష్యం మేము చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం నగర ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీగా నగర ఇన్ఛార్జ్ అప్పుడు జిల్లా అధ్యక్షుడు ఆయనకి మేయర్ గారు ఫోన్ చేసి కాల్ చేసి మీకే సపోర్ట్ అవును సార్ నేను మీకు కాల్ ఇప్పుడు ఆయనే కదా మీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు సార్ ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు. గోవర్ధన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఉన్నారు కదా, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారనుకుంటా. లేదు సార్, ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆ రోజు మాకెవ్వరు మేయర్ గారికి కానీ నాకు కానీ ఎవరు కూడా కాంటాక్ట్ చేసి డిప్యూటీ మేయర్ ఎలక్షన్కి సపోర్ట్ చేయమని అడగలేదు. మేయర్ గారే చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాను, మాకు కొద్ది తర్వాత మీరు సపోర్ట్ ఉండాలి కూడా అని అడిగితే చేస్తాను మీరు వచ్చి ఓటేయండి అమ్మా అని.
సార్ నేను వెళ్ళింది 2 minutes లేట్ సార్, వాళ్ళు చెప్పిన టైం కంటే 5 minutesలో క్లోజ్ అయిపోయింది సార్. అక్కడ నాతో ములాఖత్ కొంచెం ఆలస్యం అయింది సార్, అంతే. దానివల్ల ఆ రోజు వారికి ఫోన్ చేసి అడిగారు కూడా, దానికి వారే సాక్ష్యం, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు. నేను వెళ్ళాను సార్, బయటికి వెళ్ళిపోయారు సార్. అంటే నేను ఓటింగ్కి నా రూమ్లో నుంచి వెళ్ళాను సార్, అంటే మీటింగ్ జరిగింది హాల్లోకి వెళ్ళాను సార్. మీటింగ్ అప్పటికే క్లోజ్ అయిపోయింది సార్. 5 minutes సార్ ఆ రోజు ఓటింగ్ జరిగింది. టైం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం లేకపోతే మనసులో ఆ రోజు మేము ఫోన్ చేసే అడుగుతాం సార్. ఇది అప్పటికప్పుడు అనుకుని చేసి దీన్ని చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా అడగొచ్చు. వచ్చేసిన తర్వాత నేను లోపలికి వెళ్ళిన తర్వాత నా ఛాంబర్లోకి వచ్చింది ఓన్లీ వైసీపీ కార్పొరేటర్లు చంద్రశేఖర్ రెడ్డి గారిని నా ఛాంబర్లోకి తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని, అన్న లేట్ అయిపోయిందని కూడా నేను చెప్పి మాట్లాడి నా హాల్లో ఒక 5 minutes 6 minutes ఉంచుకున్న తర్వాత కూర్చొని ఆమెను వెళ్ళారు సార్. లేట్ అయిందే కావాలని లేట్ చేశారు కాదు సార్. సార్ లేట్ చేయాలనుకుని ఉంటే ఆ రోజు ఫోన్ చేసేవాళ్ళమే కదా సార్. నేను జైలు దగ్గర ఉండి ఫోన్ చేసి బయలుదేరాను సార్. ఏదైనా ఉన్నది మా వారికైనా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది సార్ రాజకీయాల్లో, నాకైతే లేదు సార్. నేను వచ్చిన తర్వాత నా పని ఏంటి, అభివృద్ధి చేయడం, ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య రాకుండా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను ఎంతో కొంత చెయ్యాలి నా సైడ్ నుంచి అనేది సార్. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అనుకున్నది సార్. కరెక్టే మేయర్ గారు, ఒక చిన్న స్థాయి నుంచి ఒక చెప్పాలంటే కూలీ నాలి చేసుకునే కుటుంబం నుంచి మేయర్ కుర్చీకి ఎదిగారు. దానికి ఎవరు కారకులను మనం పక్కన పెడితే, ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు మీరు శ్రీధర్ రెడ్డి గారు మీరు వెళ్ళలేదు, మీ భర్త వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసారు, వైసీపీకి సపోర్ట్ చేశారు. మధ్యలో వచ్చేసి వైసీపీకి నేను రాజీనామా చేస్తాను అవసరమైతే శ్రీధర్ రెడ్డి అన్న కోసము అనేసి ప్రకటించారు. ఇప్పుడు మీరు రాజీనామా చేస్తామన్నారు కదా అని వీళ్ళు మీకు ఈరోజు మద్దతుగా లేరు. అవతల మీరు ఎవరినైతే నమ్ముకొని ఉన్నారు రాజకీయాలు, ఇప్పుడు వాళ్ళే మీకు శత్రువులుగా మారిపోయారు, వాళ్ళు ఇబ్బంది. అంటే రెంటికి చెడ్డ రేవడైపోయారు కదా ఇప్పుడు మీరు. మీ పరిస్థితి ఏంటి అసలుకి, మీ భవిష్యత్తు ఏంటి అసలుకి, ఎవరు మీకు మద్దతుగా నిలుస్తారు, మీకు మీరే మద్దతు తప్పితే మీకు ఎవరు మద్దతుగా నిలుస్తారు? చెప్పాలంటే సిటీలో ఉన్న 2 గిరిజనులు కూడా, అంటే ఎస్టీ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా మీకు మద్దతుగా లేరు. మీరు ఎస్టీలైనా మీకు లేరు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటారు అప్పుడు ఆమె రాజీనామా చేస్తానన్నారు, ఇప్పుడు మాకేమంటే వాళ్ళకు భయం, ఒకవేళ వాళ్ళు మద్దతుగా నిలబడ్డా కూడా అవిశ్వాసంలో నెగ్గలేరు కాబట్టి ఆ అపవాదు పార్టీకి వస్తుందని వాళ్ళు భయపడుతున్నారు. ఎలాగా అవతల దింపేయాలని ఉన్నారన్నమాట. అసలు ఎలా మీరు మీ పోరాటం ఎట్లా? అదే సార్, ఈరోజు కొన్ని మా మీద అయితే గోవర్ధన్ రెడ్డి గారికి కానీ, ఇటు చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారికి కానీ, ఎవరికి కూడా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వారు ఎవరికి కూడా మేమంటే ఏందో వాళ్ళకి పూర్తిగా తెలుసు సార్. మా పరిస్థితి ఏంది, మేము ఎంత మాత్రం ఏంది అనేది వాళ్ళకి పూర్తిగా తెలుసు. వాళ్ళందరికీ కూడా మనసులో అయితే మా మీద అభిమానం ఉంది. గోవర్ధన్ రెడ్డి గారికి మేము వాళ్ళ సొంత నియోజకవర్గం అనే అభిమానం ఉన్నాం. గోవర్ధన్ రెడ్డి గారిని రీసెంట్గా కూడా వారు ఒక కేసులో జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మేము వెళ్ళి కలిసాం సార్. మాకు గోవర్ధన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా అభిమానం ఉంది, పార్టీ మీద అభిమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది కాబట్టి మేము ఇది న్యూట్రల్గా ఉన్నా వెళ్ళి వారికి సంఘీభావం తెలిపి రావడం జరిగింది. మేము సంఘీభావం తెలిపిన మరుసటి రోజే మళ్ళీ అవిశ్వాసం పెట్టేస్తున్నాం, దించేస్తున్నాం అని చెప్పి పోస్ట్ కూడా రావడం జరిగింది. మీరు డేట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు సార్. ఓకే, మీరు చెప్పేది కరెక్టే. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే మీ ఇద్దరికి ఇప్పటికీ అభిమానం ఉందా లేదా చెప్పండి? ఒకప్పుడు ఉండేది సార్, ఇప్పుడు లేదు సార్. అవునా? పోయిందా? నాకైతే సార్ ఖచ్చితంగా సార్, నాకు ఈ మాట చెప్పడం కూడా ఇష్టం. నాకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు సార్. అయితే వాస్తవంగా మీరు అడుగుతారని తెలియదు నాకు. ఈరోజు అయితే ఇష్టం లేదు సార్. ఎందుకు? శ్రీధర్ రెడ్డి గారు కాదు, నాకు 13 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం పరిచయం అయినటువంటి శ్రీధర్ రెడ్డి కాదు ఈరోజు ఉండేది. నేను చెప్పేది కాదు అది. వారితో చిన్ననాటి వారితో అన్నీ పంచుకొని చిన్నప్పుడు పిల్లలు స్టడీ రోజుల నుంచి ఉన్నటువంటి స్నేహితులు నెల్లూరు నగరంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు సార్. వారు కూడా వారితో లేరు ఈరోజు. అంటే ఎమ్మెల్యే ఒక్క చిన్న మాట సార్, ఎమ్మెల్యే అయినప్పుడు నేనే ప్రధాన సాక్షి. వెనకాల శ్రీధర్ రెడ్డి గారు వస్తుంటే ముందు వాళ్ళు ఇంటింటికి ఇలా అడుక్కున్నారు సార్, శ్రీధర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అమ్మా, మంచివాడు, కష్టపడి పనిచేస్తాడు, మీ ఇంట్లో బిడ్డలాగా ఉంటాడని చెప్పి వాళ్ళు ముందు ఒక పర్లాంగ్ ముందు వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంట్లోకి వెళ్ళి అడుక్కుంటూ ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని శ్రీధర్ రెడ్డి గారు వెనకాల పాదయాత్ర చేశారు ఇంటింటికి. ఆ పాదయాత్రలో వాళ్ళు అడుక్కుంటూ ఉంటే ముందు వెనకాల శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళేవాళ్ళు. ఈరోజు వాళ్ళు శ్రీధర్ రెడ్డి గారితో లేరు, విభేదిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు సార్.
నేను చెప్పేది నమ్మినా నమ్మకపోయి. సరే ఆయన అంటే ఈర్ష్యనో ఇంకోటనో ఏదో నువ్వు నివేదించవచ్చు. మీరు అంత అభిమానించిన మీరు సరే దూరం అయ్యారు, ఓకే, వచ్చి ప్రెస్ మీట్ పెట్టి శ్రీధర్ రెడ్డి గారి గురించి ఆయన ఎట్లా సంపాదించాడు ఇట్లా సంపాదించాడు అనేది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం తప్పు కాదంటారా? ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు సార్? మమ్మల్ని 1.5 సంవత్సరంగా మీకు వివరంగా చెప్పాం. ఏ విధంగా క్రిటిసైజ్ చేశారో, నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అన్ని వివరంగా మీకు చెప్పాను సార్. ఇప్పుడు చివరికి మా గిరిజన నాయకులు అవిశ్వాసం పెట్టారని చెప్పేసి మేయర్ గారి మీద మా గిరిజన నాయకులు ఒక 20 మంది 30 మంది అంబేద్కర్ బొమ్మ దగ్గర చిన్న నిరసన కార్యక్రమం, అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తూ కార్యక్రమం చేస్తే అక్కడికి మనుషులు పంపించి ఫోటోలు అవి తీపించుకున్నాను సార్. అక్కడ మాతో తిరిగే పిల్లవాడు షేక్ సిరాజ్ అని చెప్పేసి ఆ అబ్బాయి ఏంది సార్, మాకు ఆ అబ్బాయి ఏంటంటే సహాయం, ఏదైనా జెరాక్స్ తేవడం, ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే సహాయం చేసే వ్యక్తి. ఏమీ తెలియనటువంటి 25-26 సంవత్సరాల ఆ పిల్లోడి వయసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మామూలుగా పని చేసుకొని వస్తారు, ఏదో మాతో తిరుగుతూ ఉంటాడు అంతే. వారి ఇంటికి 30 మంది పోలీసులు సార్. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి 9:30 ప్రాంతంలో 30 మంది పోలీసులు వెళ్ళారు సార్. వెళ్ళి మీ వాడు గంజాయి కేసులో పెడతాము, మర్డర్ కేసులో పెడతాము అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆ అబ్బాయి ఇంట్లో లేడు సార్ ఆ సమయంలో, భయభ్రాంతులకి గురి చేశారు. ఓకే, నాకు ఫోన్ చేశారు సార్ 9:30 ప్రాంతంలో. అమ్మ పోలీసు వాళ్ళు ఉన్నారా, ఏమన్నా మాట్లాడమంటారా ఎస్పీ గారితో అని అడిగాను. అన్న వెళ్ళిపోయారన్నా అని చెప్పారు. సరే వెళ్ళిపోయారని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను సార్. సరిగ్గా గంట తర్వాత 10:30 ప్రాంతంలో 30 మంది ఈ పొరికి పిల్లకాయలు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి పొడుగు కర్రలు అంట సార్, పొడుగు కర్రలతో రోడ్డు మీద ఇట్టు కొడతా, బైకులతో బుల్లెట్లతో టపా 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 సౌండ్ వస్తుంది కదా సార్, ఆ సౌండ్ చేస్తా, రాళ్ళు వేస్తా వాళ్ళ ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి. అప్పుడు ఫోన్ చేశారు సార్ వాళ్ళు. ఫోన్ చేస్తే నేను ఆ టైంలో నేను మేయర్ గారు ఇద్దరం వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము భుజభుజ నెల్లూరు టర్నింగ్ తిరగాలి సార్, ఇట్లా యూటర్న్ తీసుకొని వాళ్ళు ఎలా హైవేలో నుంచి తీసుకొని వెళ్తూ ఉంటే పిల్లకాయలు పరిగిస్తూ ఉన్నారు. ఆ పక్క చిన్న ఇండిగో కారు బ్లాక్ కార్ సార్ అక్కడ ఉంది, పరిగెత్తా పోయి అంటే అప్పటికే మేము దారిలో వెళ్తూ మేయర్ గారు, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి అందరికి ఫోన్ లిస్ట్ చేశారు సార్. అయ్యప్ప గుడి దగ్గర ఉన్నాం సార్, మేము వెళ్తాం. సిఐకి ఫోన్ చేస్తే నేను వెళ్తున్నాను స్పాట్కి అని చెప్పాను సార్. సార్ పంపిస్తున్నానని 2 minutesలో కట్ చేశారు సార్. దాన్ని బట్టే అధికారులు ఇప్పుడు మేము ఫోన్ చేసింది ఎవరికి బయట వాళ్ళకి, మా స్నేహితులకి వాళ్ళకి కూడా ఎవరికి చేయలేదు, ఓన్లీ పోలీసు డిపార్ట్మెంట్కి మాత్రమే. వాళ్ళు ఎలా పారిపోయారు సార్? ఎవరు సిఐ? కొత్తగా సిఐ గారు, 5th round సిఐ గారు, 5th round సిఐ గారికి, ఎస్పీ నేను గారు అందువేలో ఉన్నా సార్. వాళ్ళు భయపడ్డారు. నాకు ఫోన్ మా వారికి ఫోన్ చేశారు. అప్పుడు నాకు చెప్పినప్పుడు నేను ఎస్పీ గారికి కాల్ చేశాను, అడిషనల్ ఎస్పీకి కాల్ చేశాను, సిఐకి ఫోన్ చేశాను. సిఐ ఫోన్ లిఫ్ట్ చేశారు సార్. అయ్యప్ప గుడి దగ్గర ఉన్నప్పుడు మేము ఇట్లా అయ్యప్ప గుడి దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేను చెప్పాను విషయం, ఇలా భుజభుజ నెల్లూరులో సిరాజ్ అనే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఇలా తిరుగుతూ ఇలా వాళ్ళని కొద్దిగా భయపెడుతున్నారు, నేను వెళ్తున్నాను సార్ ఆన్ ది స్పాట్లో, మీరు కూడా ఎవరో ఒకరిని పంపించండి అని చెప్పాను. నేను వెళ్ళాను సార్. నేను వెళ్ళేటప్పుడు ఆయన 2 minutes మాట్లాడి కట్ చేసేసారు. సరే మేడం నేను ఎవరో ఒకరిని పంపిస్తాను కట్ చేస్తాడు. మేము వెళ్తూ ఉన్నాం సార్. వాళ్ళు ఇట్లా రోడ్డు క్రాస్ చేసి పరిగిస్తా వెళ్ళి అవతల, అంటే హైవే సార్, భుజభుజ నెల్లూరు అంటే హైవే, ఇట్లా దాటుకొని వెళ్ళి దూకి ఆ కార్ ఎక్కి ఇట్లా స్ట్రైట్కి వెళ్తుంది సార్ కారు. అంటే అప్పుడు ఎవరు ఇంటిమేషన్ ఇచ్చున్నారో అని మేము ఒకటే సార్, మేము ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అని అడిగారు మీకు. నా బాధ, కడుపు మంట 1.5 సంవత్సరం నుంచి మేము అనుభవిస్తున్నాం. మాతో తిరిగి వాళ్ళ పిల్లకాయలు కనీసం శ్రీధర్ రెడ్డి గారు ఎదురుగా వస్తున్నారంటే కనీసం ఎదురుగా నడిచి కూడా వెళ్ళాలి, నమస్తే చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఆ పిల్లకాయల మీద సార్ మా మీదే చూపించకూడదు. మేము ఈ 1.5 సంవత్సరం కూడా ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదు సార్. ఆ విషయం ఒకసారి గమనించాలి సార్. ఎక్కడా కూడా పల్లెత్తు మాట ఏ ప్రెస్ మీట్ కానీ దేంట్లో కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? సరే మమ్మల్ని ఇబ్బంది పెడతామన్నాడు. ఏదో ఒక సందర్భంలో సంతృప్తి ఉంటుంది కదా సార్ మనిషికి, ఏదో ఒక సందర్భంలో సంతృప్తి అనేది ఉంటుంది కదా. సరే పెట్టని, ఆయన ఏ రోజో ఒకరోజు సంతృప్తి చెందుతాడు, వదిలేస్తాడు మమ్మల్ని అని ఈ రోజు దాకా ఎదురు చూస్తూనే ఉన్నాం సార్. ఆ రోజు మాతో తిరిగే పిల్లవాడు, అసలు ఏమీ తెలియని పిల్లవాడు, వాడు రాజకీయాలంటే తెలియదు పాపం, వాడి ఇంటి మీదకి దాడి చేస్తే ఏం చేయాలి సార్? 30 మంది పిల్లకాయలు దాడులు చేయాలా? నీకు అంతగా వాడు మనతో తిరగొద్దంటే మీరు గట్టిగా పిలిచి రేపు నుంచి నెల్లూరులో కనిపిబాకంటే ఉండడు సార్. భయం సార్ వాళ్ళకి. అది వైసీపీ నాయకులు ఏమంటున్నారు మీకు? జిల్లాలో ఉండే చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, కిలివేటి సంజీవయ్య కావచ్చు, ఏమంటున్నారు వీళ్ళందరూ కూడా మీకు? వారందరికీ కూడా సార్ వ్యక్తిగతంగా మేమంటే అభిమానం సార్, దానిలో వేరే ఆలోచన లేదు. మేము రీసెంట్గానే
వారం 10 రోజులు అయింది సార్ వాళ్ళని కలిసి ఇట్లా కలిసి మేము పార్టీలో రావాలనుకుంటున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వారు ఏం చెప్తారంటే పార్టీ డెసిషన్స్ అంటే కొన్ని వాళ్ళకి సంస్థాగతంగా కొన్ని విషయాలు ఉంటాయి కదా, వాటిలన్నిటితో డిస్కస్ చేసుకొని పెద్దలతో డిస్కస్ చేసుకొని మీకు నిర్ణయం చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, అంటే మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం. ఇప్పుడు పార్టీలో మీరు ఉన్నట్టా లేనట్ట వైసీపీలో? మా మనసుల్లో అయితే ఉన్నట్టే సార్. మా పార్టీలో మీరు ఉన్నారా లేదా మీ మనసులో ఉండేది పడండి. పార్టీలో మీరు ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే సార్. ఉన్నట్టే. మరి వాళ్ళు భావిస్తున్నారా మీరు పార్టీలో ఉన్నారనేసి? దీనికి ఏమైందంటే సార్, ఇప్పుడు మేము కొన్ని ఇబ్బందులు పడ్డామన్నాం కదా సార్, తెలియనితనం సార్. అంటే తెలిసి అన్నాం కానీ తెలియనితనం ఒకటి. ఇంకొకటి మాకు ఇచ్చినటువంటి గైడెన్స్ ద్వారా ఆ రోజు మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాం అని చెప్పాను సార్. అదొక్కటే సార్ నేను చెప్పాను. ఒత్తిడి సార్, ఒత్తిడి మమ్మల్ని అసలు ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఏం లేదు సార్. ఇప్పుడు మళ్ళీ మీరు వైసీపీ అంటే మీరు మళ్ళీ కండువా ఒప్పుకోవాలి. ఇప్పుడు వైసీపీ కండువా అంతే కదా, పసుపు కండువా ఒప్పుకొని అక్కడికి వెళ్ళారు. మళ్ళీ యువతలకు వస్తే ఖచ్చితంగా మళ్ళీ భార్యాభర్తలు మీరు ఇద్దరు దంపతులు ఇద్దరు మళ్ళీ కండువా కప్పుకోవాలి. అప్పుడే మీరు ఇప్పుడు అటు లేదా ఇటు లేక రెంటికి చెడ్డ రేవడి. సరే, ఇప్పుడైనా మీరు శ్రీధర్ రెడ్డి గారు వెంట నడిస్తే మీ కుర్చీ మీకు పదిలమా? వద్దు సార్, మాకు అది వద్దని సార్. ఆ ఫోన్లు కూడా వచ్చాయి సార్. అవిశ్వాసం పెట్టక ముందు రోజు పెట్టే రోజు కూడా ఆ ఫోన్లు అయితే వచ్చాయి. మీటింగ్ జరుగుతుంది సార్ మా గురించి అప్పుడు కూడా, అంటే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు మీరు వెళ్ళడం లేదా? కార్పొరేషన్ వెళ్ళడం లేదా? కార్పొరేషన్కి వెళ్తున్నాను సార్. ఆఫీస్కి వెళ్తున్నారు, మీ ఛాంబర్లోకి మీరు వెళ్తున్నారు. అంటే ఆడున్న అటెండర్లు ఇంకోరు మీ మాట వింటున్నారా? మీకు గౌరవం ఇస్తున్నారా ఆఫీసర్లు ఎవరన్నా? అసలు ఎవరు లేరు సార్. సార్ మీకు 18 సార్ ఇచ్చింది, 18 సార్ ఇచ్చింది నాకు. 2 అటెండర్లు ఆఫీస్లో, 2 పిఏలు ఉన్నారు సార్. మళ్ళీ కార్లో 2 అటెండర్లు, 2 డ్రైవర్లు ఉన్నారు సార్. ఒక పిఏ ఉన్నాడు సార్. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చూసుకుంటే 8 మంది ఉన్నారు సార్. ఒక అబ్బాయి ఉన్నాడు సార్ ఆఫీస్లో, పిఏ అని ఒక అతను ఉన్నాడు. ఇక్కడ 2 డ్రైవర్లు ఉన్నారు సార్. ఎంతమందిని తీసేస్తారో మీరు అర్థం చేసుకుంటారు. నాకు ఇంకా ఓటింగ్ జరగలేదు, నన్ను ఇంకా దించలేదు. వీళ్ళందరినీ తీసేయడం అనేది ఇక జరిగిపోయింది. కమిషనర్ గారు తీసేశారా? అవును సార్. ఓకే, అంటే కమిషనర్ గారు ఎందుకు తీసారు? ఆయన మీద ఒత్తిడి ఉంది ఏమన్నా? ఉంటుంది సార్. మేము అడగలేదు సార్ కమిషనర్ గారిని, ఎందుకంటే తెలుసు. ఎవరు కమిషనర్ గారు? ఎవరు? నందన్ సార్, వైవి నందన్ సార్. కాదు సార్, నాన్న ఐఏఎస్, వైవి నందను. మేము అడగలేదు సార్, ఎందుకంటే మాకు తెలుసు ఆయనకి ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. అవును, ఆయనకి ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి మాకు తెలుసు. కాబట్టి మేము ఒక కాల్ కూడా చేసి ఎందుకు తీసేస్తారని కూడా అడగలేదు సార్. మామూలుగా అయితే నాకు నోటీస్ రావాలి, ఎలక్షన్ ఓటింగ్ అయిన తర్వాత తీసేయాలి సార్. అంటే అప్పుడు నేను మేయర్గా లేను కాబట్టి, కానీ ఇంతకు ముందే తీసేసారు సార్. ఇప్పుడు 10 డేస్ తీసేశారు. సరే, ఇప్పుడు మిమ్మల్ని దింపి అర్ధాంతరంగా మిమ్మల్ని దింపేసి నెక్స్ట్ ఏంటో అంటే, గతంలో అనిల్ యాదవ్ గారి మద్దతుతో గెలిచిన 2 ఉన్నారు టౌన్ సిటీలో. వాళ్ళిద్దరిలో ఒకరిని మేయర్ని చేయాలా? మరి ఎందుకోసం అంటే కోటమిరెడ్డి శ్రీధర్ గారు ఏం సాధించాలని మీ పైన చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఎవరి కోసం అసలు వాళ్ళిద్దరిలో మేయర్ ఎవరిని చేస్తారా అదంతా పక్కన పెట్టేసింది సార్. అది అసలు మేయర్ అయితే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత మేయర్ ఎవరిని చేస్తారా అది పక్కన పెట్టేస్తే, మేయర్ శ్రవంతి మేయర్గా ఉండకూడదు, మా ముందు కారులో తిరగకూడదు. ఒక ఎస్టీ మహిళ, గిరిజన మహిళ. నేను అందుకనే సార్ శ్రీధర్ రెడ్డి గారు అంటే ఈరోజు ఇష్టం లేదని ఎందుకు చెప్పానంటే, నాకు తెలిసిన శ్రీధర్ రెడ్డి తన కార్యకర్తలకు ఏదైనా చేస్తే సంతోషపడేవాడు. ఈరోజు ఒకటే పని పెట్టుకున్నాడు సార్. తన రాజకీయంగా ఎవరైతే ఉంటారో ప్రత్యర్థులు, వాళ్ళని ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏ విధంగా హ్యూమిలేట్ చేయాలా, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా క్రిటిసైజ్ చేయాలా, ఇదే పని సార్. వేరే పని పెట్టుకోవాలి. అందుకనే నేను స్పష్టంగా చెప్పాను సార్, ఇప్పుడుండే శ్రీధర్ రెడ్డి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను సార్. మేయర్గా ఇంకో 2 ఎస్టీలు ఉన్నారని కదా, వాళ్ళు కూడా మేయర్గా కారు సార్. నాకున్న నగర ప్రజలు కూడా అదే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి, దాని ప్రకారం ఒకవేళ వాళ్ళు ఆ బీఫామ్తో గెలిచి యువతలకి రావడమే తప్పు. ఓకే, రాజీనామాలు చేయకుండా అది రాజ్యాంగబద్ధంగా ఒప్పుకోదు అది. ఓకేనా? అలాంటిది ఉన్న ఎస్టీలు కాకుండా ఎవరైతారు? దీంట్లో కూడా ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు పేరుకే వాళ్ళు అంటున్నారు సార్, ఒక ఎస్టీని దించేస్తున్నారని. మీరు పేపర్లో చూసుంటారు, పేపర్లలో ఈ మధ్య న్యూస్లో చూసుంటారు, మేయర్ ఎవరు అవుతున్నారు అని వేస్తూ ఉన్నారు. మీకు కూడా ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి ఏ విధంగా నాతో 1.5 సంవత్సరం నుంచి మా మేయర్ గారిని సెలవు పెట్టించు అని చెప్పి నా మీద ఏ విధంగా ఒత్తిడి చేస్తున్నారు అంటే, నేను మేయర్ గారు సెలవు పెడితే
ఆటోమేటిక్గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఇన్ఛార్జ్ మేయర్గా అవ్వాలని చెప్పి దాదాపు ఆయన బీసీ కదా. అదే సార్ ఇన్ఛార్జ్ మేయర్ సార్. ఇన్ఛార్జ్ మేయర్ మేయర్ సెలవు పెడితే ఇన్ఛార్జ్ నన్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు సార్. 3 నెలలు కనీసం నెలన్నా నాకు ఒక్క అవకాశం, నేను మేయర్గా నెల్లూరు నగరానికి మేయర్గా ఉండాలనేది నా కళ, నా జీవిత కళ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ నన్ను అడిగారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే తీవ్రమైన ఒత్తిడి చేశారు సార్. రూప్ కుమార్ యాదవ్ గారు ఈ కేసు పెట్టించడంలో ప్రధాన పాత్ర కూడా వారిది ఉంది. నా మీద మీరు అన్ని నాకు నమ్మక శక్యం కాని విషయాలు. రూప్ కుమార్ యాదవ్ ఎప్పుడు పల్లకి మోస్తాడు తప్పితే పల్లకిలో కూర్చోడని నేను వింటుంటాను. ఆయన చేశాడు ఇవన్నీ. ఆయన కళ సార్, మేయర్ అవడం ఆయన కళ. ఆ కళని సాకారం చేసుకునేదానికి ఈరోజు ఈ పాత్ర పోషించడంలో ఆయన కూడా ఉన్నారు. మేయర్గా ఎలా అవుతారు అనేది వారి ఆలోచన ఏంటంటే, మేయర్గా ఇప్పుడు ఎలక్షన్ను రేపు అవిశ్వాసం పెట్టిన తర్వాత 15 రోజుల పాటు కొత్త మేయర్ని ఎన్నుకోవాలంటే దాదాపు 15 రోజుల పాటు నిబంధనల ప్రకారం ఉంటుంది, టైం ఉంటుంది. దాన్ని ఏంటంటే ఇక్కడ మేయర్ ఎలక్షన్కి కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్కి పంపించడం, అక్కడి నుంచి రావడం, ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. ఈ 15 రోజులు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఆటోమేటిక్గా ఫస్ట్ డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో వారు ఇన్ఛార్జి మేయర్గా ఆటోమేటిక్గా అవుతారు. ఇన్ఛార్జి మేయర్ దాన్ని ఎన్నిక లేకుండా సార్ ఇది ఆర్డర్ ప్రకారం అయిపోతుంది యాజ్ పర్ రూల్ ప్రొసీజర్. ఆ 15 రోజులు 11 నెలలు కాబోతా ఉంది సార్. ఆ 15 ఖచ్చితంగా సార్, దానిలో వేరే ఆలోచనే లేదు. ఇక్కడ మేయర్గా వేరే ఎస్టీని ఎవరినైతే చూపిస్తున్నారో అదంతా జస్ట్ ఒక మాయ సార్, అంతే. ఈ ప్రాసెస్ జరిగేదాకే, ఈ 18వ తేదీ ఆ ప్రాసెస్ 11:30కి ఆ ప్రాసెస్ అయ్యేదాకే. తర్వాత ఖచ్చితంగా వెంటనే ఇన్ఛార్జి మేయర్ ఉంటారు. వారు 15 రోజులు కాదు 11 నెలలు ఉంటారు. చట్టంలో చిన్న చిన్న లొసుగులు ఏదైతే ఉంటాయో వాటిని అడ్డం పెట్టుకొని వారు కొనసాగాలనే దురాలోచన సార్ ఇది. దానికోసం దూరాలోచన ఓకే ఓకే రెండు ఉన్నాయనుకోండి. కానీ రూప్ కుమార్ గారు కూడా నాకు బాగా తెలుసు. కానీ ఆయన ఎప్పుడు కూడా పల్లకిలు మోస్తూనే ఉంటాడు తప్పితే పల్లకిలో కూర్చుంటే తత్వం కాదు ఆయనది. ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాడు. అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కంటే ఒకసారి మీద అంటే కోపం ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకొచ్చాను, నేను మేయర్ చేస్తే నాకే అన్యాయం చేస్తారా, నా తరపున కాకుండా ఎలక్షన్స్లో వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, నా బయట నడవరా వీళ్ళని ఒక కోపం ఉంటే ఏదో చేశాడు. రూప్ కుమార్ గారికి మీపై కోపం ఎందుకు అసలు? పాపం కుర్చీ మీద ప్రేమ సార్. అది సార్ ఇప్పుడు ఇక్కడ కాదు సార్, ఈ రోజు కాదు సార్. మేము వైసీపీలో ఉన్నప్పుడే, ఆయన డిప్యూటీ మేయర్గా వైసీపీలో ఉన్నప్పుడే నా ఛాంబర్లో సార్, మేయర్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఛాంబర్లో నేను ఇలా సీట్లో కూర్చోంటే నా ముందు కూర్చొని ఒక్కరోజు నాకు ఆ సీట్ కానీ ఇస్తే ఏం చేస్తాను, ఇలా చెయ్యొచ్చు, ఏం కావాలని ఇలా చెయ్యొచ్చు అని చెప్పారు సార్. మేము అప్పుడు ఒకే పార్టీలో ఉన్నాం సార్. మా మధ్య బాగానే ఉంది, సన్నిహితంగానే ఉన్నాము. ఆయన మాతో సన్నిహితంగానే ఉన్నారు. కానీ ఆయన మాకు నా ఛాంబర్లో నా ముందు కూర్చొని చెప్పడం జరిగింది. చాలా ఆ చైర్ విలువ మీకు తెలియట్లేదు, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియట్లేదు. ఒకే ఒక్కరోజు నేను దాని మీద కూర్చుంటే ఆ పవర్ ఏంటో చూపిస్తాను. ఒక్కరోజు సీఎం టైప్ లో ఒక్కరోజు మేయర్ అనేవారు సార్. ఏంటి పవర్? దాంట్లో కూర్చుంటే ఏమి ఆదాయం బాగుంటుందా? అది వాళ్ళకి తెలుసు సార్, ఎలా సంపాదించాలో ఎలా దోచుకోవాలో వారికి బాగా తెలుసు సార్. మీరేం సంపాదించలేదు, చాలా అమాయకులా మీరు. సార్ మేము సంపాదించలేదని మేము చెప్తాము, మా మాటలు నమ్మొద్దు సార్. నెల్లూరు నగర ప్రజల్ని కార్పొరేటర్లు ఉన్నారు కదా సార్, కార్పొరేటర్లు ఒక్కరినొద్దు 53 మంది ప్రజెంట్ ఉన్నారు, 54 ఖాళీలు బయట కూడా. వాళ్ళని అడగండి. ప్రజలు రాజకీయ మా వైసీపీ వాళ్ళని కూడా వద్దు సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి. మేము అవినీతి చేయగలమా, దోచుకోగలమా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి, అంతే. ఎక్కడైనా చూస్తుంటే ఎస్సీలు ఎస్టీలకు పదవులు వస్తుంటాయి కానీ పాపము పదవి మాత్రమే ఉంటుంది, ఇంకా ఏమీ ఉండదు అన్నమాట. పవర్ ఏమీ ఉండదు. పవర్ అంతా కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంటుంది, ఏదైనా కొత్త ఏం కాదు. మరి ఇక్కడ కూడా అదే అంటున్నారు. మరి మీ భవిష్యత్తు ఏంటి, మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? అసలుకి వైసీపీలో మళ్ళా మీకు పూర్వవైభవం వస్తుందా, లేకపోతే ఏంటి మీ పరిస్థితి అసలు చెప్పండి. 100% వస్తుందన్న విశ్వాసం మాకు ఉంది సార్. ఓకే మాట. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళని కలిసాను సార్. గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసాము. ఏంటంటే పార్టీతో మాట్లాడాలి, అధిష్టానంతో మాట్లాడాలని చెప్పారు. తీసుకుంటామని చెప్పారు. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా అని చెప్పారు సార్. మా మీద అయితే వాళ్ళకి మంచి అభిప్రాయమే ఉంది సార్, గోవర్ధన్ రెడ్డి గారికి కానీ చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ. ఇప్పుడు మీకు నోటీస్ ఇచ్చారు, నెక్స్ట్ అవిశ్వాసం ఎప్పుడు పెట్టబోతున్నారు? 18 సార్. 18. ఓకే. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయంటే అది మీ యొక్క జీవితంలో జరిగింది. అది బండిలో ఉన్న మీరు ఓడెక్కారు,
ఓడలో ఉన్న మీరు బండి ఎక్కబోతున్నారు అంటే ఆ ఓడను కాపాడుకుండే ఆస్కారమే లేదు కదా. దీంట్లో మొదటి చిన్న విషయం సార్, మేము ఓడలో ఉన్నామనే కానీ మాకైతే ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు సార్. ఎందుకంటే మాకు ఆ ఫీలింగ్ తెచ్చే అవకాశం కూడా లేదు, తెచ్చుకునే అవకాశం కూడా లేదు కాబట్టి బండిలోనే ఉన్నారు మీరు. అంతే సార్, దానిలో వేరే ఆలోచన ఇంకేం పరిస్థితి లేదు, ఇబ్బంది లేదు సార్. ఒక పడాల్సిన కష్టాలు కూడా అన్ని పడిపోయాం సార్. ఇంతకంటే కష్టపెడతాం పెడుతూనే ఉంటారు అంటే అలవాటు పడిపోయాం కాబట్టి మేము కూడా అన్నిటికీ సిద్ధపడిపోయాం సార్. సార్ ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా మీరు? నెక్స్ట్ అవిశ్వాసం జరగబోతుంది, ఏం చెప్పదలుచుకున్నారు సార్? దాన్ని అయితే మేము ఎదుర్కోవాలని అనుకుంటున్నాం సార్. ఎలా ఎదుర్కొన్నారు? మీకు బలం లేదు, ఎంతమంది ఉన్నారు మీకు సపోర్ట్? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మీ బలం ఏంటంటే మా ధైర్యం. ఒకరే ఉన్నాం సార్. మా ధైర్యమే సార్, మా బలం ఏంటంటే మా ధైర్యమే. ఒకటి మా కమ్యూనిటీ నుంచి కూడా మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు సార్. ప్రజలకు కూడా మా మీద వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని అనుకుంటున్నాను సార్. కుల బలం లేదు, ధన బలం లేదు, ఏమే మరి ఎలా అసలుకి వర్గం లేదు, మరి ఎలా ఎదుర్కొంటారు? మేము ఎదుర్కొంటామంటున్నారు. ఎదుర్కొంటామంటే నిలబడి ఉంటాం సార్. పోరాటంలో అయితే ఖచ్చితంగా నిలబడే ఉంటాం. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తా సార్, అంతే. నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి గారి మాతృమూర్తి అంటే ఆమె తల్లి గారు విజయలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం తన కుమార్తె ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ఆమె అడుగుతాం. అమ్మ నమస్కారం. అమ్మా అమ్మ బాగున్నారా? ఏం బాగున్నావు సార్. ఎంతమంది కుమార్తెలమ్మా మీకు? ఆడపిల్లలు సార్ నాకు. ఎన్నో కుమార్తె స్రవంతి గారు? రెండో కుమార్తె సార్. సరే ఏంటి ఇప్పుడు పరిస్థితి? మీ బిడ్డకు వచ్చిన కష్టం ఎందుకు మీరు ఏడుస్తున్నారు? స్రవంతి గారు మేయర్ అయ్యారు కదా, మీకు ఆనందం లేదా? ఏం ఆనందం సార్, కులం తక్కువ వాళ్ళు అని నా బిడ్డని బాధ పెడతా చేస్తా ఉన్నారు సార్. ఎవరు బాధ పెడుతున్నారమ్మా? ఎందుకు బాధ పెడుతున్నారు? ఎవరు బాధ పెడుతున్నారంటే సార్ అది దేవుడికి తెలియాలి. బాధలు పెడతానే ఉన్నారు. నా బిడ్డ బాధపడుతుంది. ఏం బాధ పెడుతున్నారమ్మా మీ బిడ్డని? నా ఇల్లుని బాధ పెడతా ఉన్నారు. జైలుకి వెళ్ళాడు. నా బిడ్డ పడని బాధలు పడ్డాను సార్. ఏ కష్టం వచ్చింది మీ బిడ్డకి? ఇప్పుడు పదవి నుంచి దింపేస్తారేమో, ఒకవేళ ఇంకా తెలీదు, దింపుతారా ఏమని మీకు? దింపేస్తే దింపినాయి సార్, కానీ ఆ బిడ్డని బాధ పెట్టకుండా చూసి చేస్తే చాలు సార్. నాకు వాళ్ళు ఏదేదో మాట్లాడతారు సార్, అవన్నీ మాకు తెలియదు సార్. మేము కులం తక్కువ వాళ్ళు అంతా నానా చెల్లేని దాన్ని సార్ నేను. కానీ ముగ్గురు బిడ్డలు ఆడపిల్లలు సార్. ఏ కష్టం నష్టం లేకుండా పెంచుకున్నాను సార్ నేను. నా భర్త బాగా ఉద్యోగం వదిలేసి తాగుబోతాడయ్యి. భర్త తాగుబోతా? అవును సార్. బిడ్డలకి అయితే అయినా నేను ఏ ఇబ్బంది లేకుండా బిడ్డల్ని ముగ్గురిని పెంచుకున్నాను సార్. రెండో బిడ్డ మేయర్ అయ్యిందని సంతోషము ఉండింది సార్. కానీ ఇప్పుడు బాధలు ఇబ్బందులు కష్టాలు పడతా ఉన్నారు సార్. ఏం ఇబ్బంది పడద్దన్నమ్మా, ఏం బాధపడద్దన్నమ్మా. ఈ కష్టాలన్నీ కూడా కొద్ది రోజులే. ఖచ్చితంగా దేవుడు అనేవాళ్ళు చూస్తుంటారు కదా, కష్టాల నుంచి గట్టెక్కిస్తారు ఖచ్చితంగా తల్లి. ఏదైనా కూడా నేను దేవుడికే చెప్పుకుంటాను సార్. ఆ బిడ్డల్ని బాధ పెట్టద్దని ఎవరికి అన్యాయం చేయలేదు సార్. ఏడవకూడదు, మనవడు పుట్టాడు, ఆనందంగా ఉండాలి మీరు. ఆనందం ఉంది సార్, బాధ ఉంది, కష్టాలు పెడుతున్నారు. ఇవన్నీ దేవుడికి చెప్పుకుంటా బాధపడతాను సార్. ఎవరిది బాధ లేదు సార్ నాకు. ఇద్దరు బిడ్డలు బాగున్నారు, పెద్ద బిడ్డ కూడా బాగుంది, ఈ బిడ్డ కూడా బాగుంది. మేయర్ అయిందని నా బిడ్డలు ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఆనందంగా ఉన్నారు సార్. కానీ ఈ కొద్ది రోజుల్లో మేయర్గా ఆ బిడ్డని మేయర్గా చేశారు, కానీ ఆ బిడ్డని కొద్ది రోజులు పోయిన పద్ధతిగా ఉంచారు సార్. తర్వాత 1.5 సంవత్సరం నుండి నా బిడ్డ బాధపడతానే సార్. నా బిడ్డ నేను ఇద్దరం ఇంట్లోనే ఉండి అతను జైలుకి పోయి ఉంటే ఏడవని రోజు లేదు సార్. దేవుడికి చెప్పుకొని నేను నా దేవుడు నా కష్టాలన్నీ దేవుడికి చెప్పుకున్నాను. అయ్యో తల్లి తల్లి ఏడవద్దమ్మా, ఏడవద్దు తల్లి, ఏడవద్దు తల్లి, ఏడవద్దు. కళ్ళు తీసుకోండి, ఏం కాదు. ఈ కష్టాలన్నీ కొద్ది రోజులు, ఎవరికైనా మనుషులు నాకు వస్తుంటాయి కష్టాలు తల్లి. ఈ కష్టాలన్నీ కొద్ది రోజులే. చూద్దామా, ఇంకా నెల రోజులు టైం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏమి. మీరు మీ అల్లుడు కూతురు జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని ఆశిస్తున్నారు. చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్న పార్టీ నాయకుడు. ఓకే సరే అమ్మా, ఏడవద్దండి అమ్మా తల్లి, ధైర్యంగా ఉండండి. ఓకేనా? రైట్. సరే, ఎస్టీ మీరు గతంలో ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేసిన కుంభారావు గారితో ఒకసారి మాట్లాడదాం మనం. ఖచ్చితంగా సార్. ఒక్క నిమిషం అండి. హలో నాగరాజు గారు సార్, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? ఓకే సార్. ఓకేనా సార్? అంత హ్యాపీ? కూల్ అంతా కూల్ happy. కూల్. సార్ నెల్లూరులో ఉన్నాను. ఓకే. ప్రస్తుతం నెల్లూరు మేయర్ దంపతులతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ప్రస్తుతం ఆమె మేయరు, మళ్ళా రేపు నెల ఆమె మేయర్గా ఉంటారా ఉండరా అనేది మనం తక్కెడలో వేసి ఉండరనే చెప్తున్నారు అందరూ కూడా. ఓకే. నాకు తెలిసి రాష్ట్రంలో ఎస్టీ మేయర్ ఒకటే అనుకుంటా. ఒకటేనండి. ఉన్న ఆ ఎస్టీ మేయర్ కూడా మీ పార్టీకి దింపేసి వీళ్ళు చెబుతున్న ఈక్వేషన్ ప్రకారం అయితే మరొకరు చేయబోతున్నారు బీసీ సామాజిక వర్గ వ్యక్తి అంటున్నారు. మరి మీ ఎస్టీకి అన్యాయం జరుగుతోందంటే పూర్వ ఎస్టీ కమిషన్ చైర్మన్గా మీరు వాళ్ళకి ఏమైనా మద్దతు ఇవ్వబోతున్నారా? నేను ప్రస్తుతం చైర్మన్ కాదు సార్, నేను మాజీ అదే చైర్మన్. చెప్తున్నా, పూర్వ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంటున్నా. అదే ఆ, సో డెఫినెట్ గానండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ, ప్రధానంగా ఆదివాసీ బిడ్డలను అందరినీ కూడా అవాస్పాలు చేస్తూ ఉంది. ఆ, అందరినీ కూడా అవమానానికి గురి చేస్తుంది. ఉమ్, 5 సంవత్సరాలు పదవీ కాలంలో ఉండవలసినటువంటి మేయర్ని ఉమ్, దించేసి ఆ పదవులు వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఉమ్, పైగా మీరు చెప్పిన దాని ప్రకారం బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఉమ్. ఎందుకంటే నెల్లూరు మేయర్ రిజర్వ్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. కరెక్టే, కానీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఇచ్చి అవకాశము 11 నెలల పాటు అలాగే కొనసాగించనున్నారు. రాజ్యాంగబద్ధంగా అంటే ఎన్నిక లేకోకుండా ఎన్నికను అలాగే వాయిదా వేస్తూ ఇన్ఛార్జ్ మేయర్గా ఇన్ఛార్జిగా ఇవ్వటం కూడా న్యాయపరంగా కుదరదండి. ఓకే. ఎందుకంటే ఇన్ఛార్జ్ అనేది కూడా బాధ్యతాయుతమైనటువంటి పదవి. అది కూడా ఆ, అలా ఇవ్వటం కూడా సాధ్యం కాదు. ఓకే. ఒకవేళ కూటమి ప్రభుత్వం అలా చేయాలనే నిర్ణయం తీసుకుంటే ఆ, అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఆదివాసీల హక్కులకి భంగం కలిగినట్లే. ఉమ్, దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తప్పకుండా ఉంటాయి. ఖచ్చితంగా. ప్రస్తుతం మీ నుంచి ఎలాంటి మద్దతు ఉండబోతుంది వాళ్ళకు, ఆ దంపతులకు? ఖచ్చితంగా మద్దతు ఉండదండి. ఓకే. మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నట్టా లేనట్టు అంటే వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. మరి మీరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు కొంత అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఆ, వాళ్ళకు కూడా ఒక సంపూర్ణమైనటువంటి క్లారిటీ ఉంటే బాగుంటుంది. ఓకే. రాష్ట్రంలో ఆదివాసీ బిడ్డలకి ఎవరు మద్దతు ఇచ్చారు, ఆ, ఎవరు ఆదివాసుల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకున్నారు? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది ఆదివాసీ బిడ్డల్ని ఉమ్, అన్ని రంగాల్లో ఆదుకొని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉమ్, ముందుకు తీసుకెళ్లగలిగాడు. ఉమ్, స్థానిక సంస్థల్లో కూడా సంపూర్ణంగా ఆదివాసీ బిడ్డలకి న్యాయం జరగాలని కాంక్షించారు. ఉమ్, బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఉమ్, మొట్టమొదటిసారి ఒక మేయర్ స్థానాన్ని ఉమ్, ఆదివాసీ బిడ్డలకు కేటాయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఉమ్, ఆ స్థానాన్ని దింపివేయాలన్నటువంటి దుర్మార్గం చర్య చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఉమ్, దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలే కాదు, వెనుకబడినటువంటి ప్రజానికి మొత్తం కూడా ఆలోచిస్తారు ఇవాళ. ఓకే. ఏ ప్రభుత్వాలు ఈ ఆదివాసీ బిడ్డల్ని, వెనుకబడినటువంటి తరగతుల్ని, ఉమ్, దళిత ప్రజానికాన్ని ఆదుకోవడానికి ఉమ్, సంపూర్ణమైనటువంటి చర్యలు తీసుకుంటుందో ఉమ్. రాష్ట్ర ప్రజానికి ఆలోచిస్తారు. డెఫినెట్ గా కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెబుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే. మరి ఇది నైతికంగా కుదరదు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇది కుదరదు. ఒకవేళ అదే జరిగితే కనుక చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతోంది. నిజంగా ఇంకొక నెల రోజుల పాటు మిమ్మల్ని మేయర్ అనుకోవచ్చు. నెల రోజుల తర్వాత మాజీ మేయర్ శ్రవంతి, పొట్లూరు శ్రవంతి అని వినడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడిపోయారా? కాలం ఎలా నిర్ణయిస్తే అలా సార్. ఓకే. ఖచ్చితంగా కాలం అతీతంగా ఎవరూ పనిచేయలేరు. కాలమే నిర్ణయిస్తారు సార్. ఓకే. ఫైనల్గా భవిష్యత్తులో మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది అని అనుకుంటున్నారా ఇద్దరు? ఉంది సార్, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని నమ్మకం ఉంది. నమ్మకం. ఖచ్చితంగా అమ్మా, జయవర్ధన్ అండ్ మేయర్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు. మీకు రాజకీయ ఏ పార్టీలో ఉన్నా కూడా మీకైతే మీ దంపతులకు ఒక గిరిజన తెగ నుంచి వచ్చారు మీరు, ట్రైబల్ ఆ తెగ నుంచి వచ్చారు. ఇంకా అభివృద్ధి చెందాలి మీరు, మీ రాజకీయ భవిష్యత్తు చాలా బాగుండాలని, దేదీప్యమానంగా వెలగాలనేసి, ఇప్పుడున్న చీకటి రోజులన్నీ కూడా తొలగిపోయి మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్న తల్లి. నమస్కారం. థ్యాంక్ యూ.